స్తోత్రమే అందరికీ వందనాలు. సాక్ష్యం అంటే ఏం లేదు. దేవుని కుమారుల్ని మళ్ళీ ఇంటికి పెట్టించుకోవాలని కోవడం ఏర్పాటు చేసుకున్నాం. చివరి దినాల్లో సంఘము వెళ్ళిపోయే సమయంలో ఉన్నాం. అందరూ చెప్పుకుంటూ వస్తాం. పిల్లలు కూడా భయభక్తులతో దేవుని సన్నిధికి రావాలని, అలాగే ప్రజలు కూడా వాక్యాన్ని తెలుసుకోవాలని, నేను కూడా వాక్యంలో ఇంకా పరిశుద్ధంగా జీవించాలని, నేను వాక్యాలను చదివి ఏటేటో ముందుకెళ్ళిపోతున్నానే భయం వేస్తుంది. నా మనసు, నా యొక్క తలంపు, నా నోరుని దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలని, నా గురించి కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి మన యొక్క సహోదరి మేరీ సిస్టర్ వెంకటేశ్వర యాగరిక గృహంలో చేరి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి, ఆరాధించడానికి మరి కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా సాయంకాల సమయం వందనాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సహోదరి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. మరి సిస్టర్ ఆశించినట్లుగా తన కుటుంబం అంతా కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలని మరి ఆమె ఎంతో ఎప్పటి నుంచో కూడా మరి ఆశపడుతూ ఉంది. సహోదరి యొక్క ప్రార్థన పరంగా మరి దేవుడు తనకి బదులిచ్చి మరి కుమారుడు మరి బ్రదర్ బాబీని, చింటూని, అమ్ములోని ఇద్దరిని మరి ముగ్గురిని కూడా మరి దేవుని యొక్క సన్నిధికి నడిపించారు. ప్రభు తన సత్య మార్గాన్ని గ్రహించినట్లుగా వారి హృదయాలను తెరిచారు. అదేవిధంగా తన యొక్క భర్త కూడా మరి పరిపూర్ణంగా మరి లోక కార్యాలను విడిచి ప్రభు యొక్క సన్నిధిలో మరి ముందుకు సాగాలనేది సహోదరి యొక్క ఆశ. కాబట్టి మరి దేవుడు చిత్తమైతే తన కార్యాన్ని, తన యొక్క ఆశను తీర్చును గాక. మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో సహోదరి కుటుంబం కొరకు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి సహోదరి సత్యాన్ని గ్రహించిన దగ్గర నుండి ఎంతో నమ్మకముగా మరి మరి నిలబడి ఈ ప్రాంతంలో మరి ఆమె తన ముందుగా అనేక మందికి సాక్ష్యార్థంగా మరి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా తొందరపాటు లేకుండా, ముఖ్యంగా మరి వాక్య విషయంలో జాగ్రత్తగా మాట్లాడే విషయంలో కానీ, మరి చెప్పే విషయంలో కానీ, మరి మనం ఏం మాట్లాడుతున్నామో స్పృహ కలిగి ఎరిగి దాన్ని మనం చెప్పేవారుగా ఉన్నట్లుగా కూడా మరి సహోదరిని దేవుడు దీవించాలని, ఆ విధంగా నడిపించాలని. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా ఒక మధ్యాహ్నం మనం చెప్పుకున్నట్లుగా ఏదైనా ఒక కొరత చెప్పినప్పుడు సహోదరులకి బాధ కలుగుతుంది. అది అసలు దేవుని యొక్క ఆత్మ కాదు. అది అస్సలు దేవుని యొక్క ఆత్మే కాదు. అది ఇది ఇది నీలో ఇది కొరత కనబడుతుంది, ఇది కొంచెం మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఇబ్బందికరంగా ఉంటది అని చెప్పినప్పుడు దాన్ని తీసుకోలేకపోతున్నారు. అస్సలు తీసుకోలేకపోతున్నారు దాన్ని. అది చాలా భయంకరమైన ఆత్మ. అది అది సాతాను ఆత్మ తప్ప వేరొకటి కాదు. అది నాలోనే కొరత చెప్తారా, నాకే కొరత చెప్తారా, నాకే చెప్తారా, అందరూ అలా లేరా, మిగతా వాడి సంగతి నీకు అనవసరం, నువ్వు ఎలా దేవుని ఐక్యత పొందుకున్నావు అనేది నీకు ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా అది తీసుకోండి. అది మరి ఇది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇది కొరత కనబడుతుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకోండి. అందరూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి సహోదరులు చెప్పినప్పుడు వారికి మరి ఆ వాక్యానుసారంగా చెప్పాలి. చెప్పేవాళ్ళు కూడా ఏదో వాళ్ళకి అనిపించింది కాబట్టి అని చెప్పేయడం కాదు, ఏదైనా వాక్యానుసారంగా చెప్పాలి. కాబట్టి మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఆ విధంగా నడిపించాలని, బిడ్డలు కూడా ఆ విధంగా నడిపించాలని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఆమేన్. దేవుడు కీడి విషయమే శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును. మీకు వచ్చే శోధనలు ఎందుకు వస్తున్నాయి? మీ స్వకీయ దురాశల వల్ల మీకు శోధన వస్తుంది. దేవుడు ఎవరిని శోధించట్లే.
ఎవరిని శోధించట్లేదు, దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు ఎవరిని కూడా శోధనకు అప్పగించడు అసలు. ఎందుకు వస్తున్నాయి అంటే, మనం ఈ లోకంలో స్వకీయ దురాశలన్నీ పెట్టుకొని మనకు వచ్చే శోధనలు మనం తెచ్చుకుంటున్నాం. ఆ శోధన మనకి రావడం కూడా మనకి మంచిగానే మారుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే శోధన సహించేవాడు ధన్యుడు. ఆ శోధన ఎవరైతే సహిస్తున్నారో దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం దేవుడు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. శోధన దేవుడు ఇవ్వట్లేదు, మన యొక్క అవిధేయత వల్ల మనం తెచ్చుకుంటున్నాం. మన అవిధేయత వల్ల మనం తెచ్చుకున్న శోధన కూడా దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తున్నాడు దాంట్లోనే. హల్లెలూయా. కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు. మీరు ఎవరైతే ఏ విషయంలో మీరు శోధించబడుతున్నారో అది మీకు ధన్యకరమే. దేవుడు మీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు దాన్ని బట్టి. కాబట్టి దాన్ని సహించండి, దాన్ని జయించండి. అయ్యో ఇదేంటి నాకే వచ్చింది, మాకే వచ్చింది, మా బిడ్డలకే వచ్చింది, మా కుటుంబానికే వచ్చింది అని కృంగిపోకుండా దాన్ని మీరు జయించినప్పుడు జీవ కిరీటాన్ని మీరు పొందుతారు. ఆమేన్. అంతేకాకుండా చూడండి 19వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా, ఎంత గొప్పగా చెప్పాడు చూడండి యాకోబు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక, ఇది సంగతి మీకు తెలుసు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పబోయే సంగతి మీకు తెలుసు. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిర పడవలను, మాట్లాడుటకు నిదానించువాడునే ఉండాలి. మనం వినటానికి ఏం చేయాలి? వినటానికి సమయం ఇవ్వాలి. మనం వినటానికి ఆసక్తి చూపాలి. మాట్లాడడానికి నిదానించే వారిగా ఉండాలి. నువ్వు ఇంట్లో అయినా సంఘంలో అయినా ఎక్కడైనా సరే వినే మాటలు వినడానికి, నువ్వు చెప్పేవారి మాటలు వినడానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. మనం మాట్లాడడానికి నిదానించాలి. మనం ఆలోచించి మాట్లాడాలి. మన ఈ యొక్క ప్రాంతంలో మన మాట ఉప్పేసినట్టుగా ఉంటుందా, ఈ సమయంలో మనం మాట్లాడితే అది ఉప్పేసినట్టుగా ఉంటుందా అని ఎరిగి మనం దాన్ని అక్కడ మాట్లాడాలి. వినడానికి వేగిరి పడాలి. వినడానికి అయితే మనం ఎంత సమయమైనా సరే మనం కూర్చొని మనం ఆ మాటలు మనం ఆలకించవచ్చు. కానీ మాట్లాడే సమయంలో మనము నిదానించాలి. కోపించకు నిదానించు వాడినై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి. చూసారా, ఇక నేను మాట్లాడను, ఇక నేను చెప్పను అని అనుకుండా మీరు వినువారు మాత్రమే ఉంటే కూడా మీకు సమస్య. ఎక్కువ మాట్లాడినా సమస్య, వినేసి సైలెంట్ గా ఉన్న సమస్య. అంటే తగు మాత్రంగా ఉండాలి. మన మాట ఉప్పైనట్టుగా ఉండాలి. ఈ సమయంలో మనం మాట్లాడితే ఆ మాటకి ఏముండాలి? ప్రయోజనం ఉండాలి. ఎక్కువగా గలగలగా మాట్లాడేసినా ఉపయోగం లేదు. అలా అని చెప్పేసి మనం ఏదైతే విన్నామో వినేది సైలెంట్ గా ఉన్నా కూడా ఉపయోగం లేదు. చూడండి అక్కడ ఏమన్నాడంటే, మీరు 22, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా. ఒకవేళ నువ్వు వినేది సైలెంట్ గా ఉన్నావు అనుకో, నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఏదైతే విన్నావో దాన్ని ఏం చేయాలి? ప్రకాశించాలి, బయటకు చెప్పాలి. నువ్వు విన్న వాక్యాన్ని బయటకు చెప్పాలి. అలానే ఎక్కువ మాట్లాడకూడదు, మితంగా ఉండాలి. విన్న వాక్యాన్ని చెప్పాలి, తగిన విధంగా మాట్లాడాలి. ఒకవేళ నువ్వు విన్న వాక్యాన్ని బయటకి చెప్పకపోతే నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. బయట నువ్వు తెలుసుకున్న సత్యాన్ని బయటకి చెప్పకపోయినా నువ్వు మోసం చేసుకున్నట్టు నువ్వు. చూడండి, మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. ఏం చేస్తాడు? చక్కగా బయలుదేరతాడు, బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత తన ముఖం ఎలా ఉందో మర్చిపోతాడు. అలాగే వాక్య ప్రకారంగా ప్రవర్తింపని వారు కూడా అంతే. వాక్యం దగ్గరికి వస్తారు, చదువుతారు, వింటారు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వదిలేస్తారు. వాళ్ళ యొక్క స్థితి ఏంటో, వాళ్ళ పాత్ర ఏంటో, వాళ్ళ స్థానం ఏంటో దాన్ని మర్చిపోతారు వాళ్ళు. అలా ఉండడం కూడా సరైన విధానం కదని యాకోబు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు మాట్లాడండి, తగిన విధంగా మాట్లాడండి. మీరు వినండి, వినిన తర్వాత మౌనంగా ఉండొద్దు. తగిన విధంగా మీరు దాన్ని ఏ విధంగా మీరు తెలుసుకున్నారో, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునేవారుగా కాకుండా మీరు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో
దానిని తగిన విధంగా మీరు మీ చుట్టుపక్కల వరకు మీరు దాన్ని వివరించి చెప్పండి. ఖచ్చితంగా వాక్యానుసారంగా మీరు ఏం చేసినా కూడా వాక్యానుసారంగా ఉండాలి. మీరు వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తింపని వారైతే సహజ ముఖంలో అద్దంలో మీ ముఖాన్ని చూసుకునే వారుగా ఉంటారు మీరు. తర్వాత మర్చిపోతుంటాం మనం. అలా ఉండకూడదట మనం. యాకోబు అంటున్నాడు అలా మీరు ఉండకూడదు. ఆయన అంటున్నాడు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ప్రియ సహోదరులారా, ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అయినా కూడా మళ్ళీ చెప్తున్నాడు ఆయన. కాబట్టి సంఘంలో ఉన్న మీరందరూ కూడా మీరు వినుటకి వేగిరి పడేవారిగా, ఏదైతే విన్నారో దాన్ని అవసరమైనప్పుడు దాన్ని మాట్లాడేవారిగా, దాన్ని వాక్య ప్రకారంగా యథార్థంగా మీరు నడిచేవారిగా మీరున్నప్పుడు దేవుని ఖచ్చితంగా మీ మీద ఉంటాయి. దేవుడు ఖచ్చితంగా మీతో నడిపిస్తాడు మిమ్మల్ని. మీరు ఎక్కువగా మాట్లాడిన ప్రాబ్లమే, విని సైలెంట్ గా ఉన్న ప్రాబ్లమే. మీరు సమయాన్ని బట్టి మాట్లాడాలి, విన్నదాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు ఏముందిలే, వాళ్ళు చెప్తారులే ఏముందిలే. ఇప్పుడు నాతో పాటుగా జయదేవ్ గారు వచ్చారు, నేను కాసేపు మాట్లాడి ఆయనకి ఇచ్చేస్తే ఆయనే నడిపించేస్తారు, ముగిసిపోతులే. ఇదంతా కూడా సరైన విధానం కాదు. ఇది మనం ఏదైతే దేవుడు బయలుపరిచారో, ఏదైతే మనం నేర్చుకున్నామో, ఏదైతే వాక్యం బయలుపరుస్తుందో దాన్ని సరైన రీతిలో మనం ప్రకటించాలి. కానీ మాట్లాడే విషయంలో కూడా తగిన విధంగానే మనం మాట్లాడాలి. ఇక్కడ ఉన్న సహోదరులు అందరూ కూడా ఈ యొక్క వాక్యాలు హెచ్చరికగా యాకోబు అంటున్నాడు, మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. నా ప్రియ సహోదరులారా, ఈ విషయాలు మీకు అన్ని తెలిసినవే, కానీ మీరు మాట్లాడక నిదానించండి, వినుటకు వేగిరపడండి. అయితే విన్న వాక్యాన్ని మీరు ప్రకాశించండి, బయటికి చెప్పండి, మీరు చెప్పేవారిగా ఉండండి. తగిన విధంగా మీ యొక్క మాట ఎలా ఉండాలంటే ఉపయోగనట్లుగా ఉండాలి. మీరు మాట్లాడింది ఇంకా దాంట్లో సరిపోవాలి. ఈ సహోదరి మాట్లాడిన మాటల ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వాక్యంలో ఈ సహోదరి మాట్లాడిన మాట చాలా అద్భుతంగా మొత్తం కనెక్ట్ చేసింది. ఈ సహోదరుడు చెప్పిన ఈ యొక్క వాక్యము మనం మాట్లాడుకున్న ఈ యొక్క మొత్తం అంతకి కనెక్ట్ అయ్యింది అనే విధంగా మన మాట ఉండాలి. ఊరికే మనం ఏదేదో మాట్లాడటం కాదు, మనం మాట్లాడేది ఉప్పైనట్టుగా ఉండే విధంగా మనం మాట్లాడాలి అని యాకోబు చెప్తున్నాడు. చూడండి 2వ అధ్యాయము 4వ వచనంలో, మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురుగారా. ఒకవేళ ఎదుటివారి విషయంలో మీరు మనసులో భేదాలు పెట్టుకొని దురాలోచన చేసి విమర్శలు చేసి, చూడండి ఇవన్నీ కూడా పాపానికి సూచనలు. ఈ చిన్న చిన్న విషయాలే, కానీ మనం ఎత్తబడ్డానికి పెద్ద పెద్ద ఆటంకాలకు ఇవన్నీ కూడా. మన మనసులో దురాలోచన ఉండకూడదు, మన మనసులో ఈర్ష్య ఉండకూడదు, విమర్శ ఉండకూడదు. పలానా సహోదరి గురించి ఎలాగా, పలానా సహోదరి గురించి అలాగా అనే ఈర్ష్య స్వభావము నీలో ఉండకూడదు. ఉన్నప్పుడు నువ్వు పాపంలో ఉన్నట్టు లెక్క. యాకోబు అన్నాడు అలా నువ్వు ఉండకూడదని. ఒకవేళ మీరు అలా చేసినట్లయితే మీరు పాపులే. 5వ వచనం చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తను వాగ్దానములు చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులను మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మను న్యాయ సభలకు ఈడ్చున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించము, లేఖనంలో ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఆమేన్. ఇదంతా హెచ్చరికలే. ఈ యాకోబు మరొక లేవికాండం, యాకోబు పత్రిక మరొక లేవికాండంలో ఏముంటది? భార్య ఎలా ఉండాలి, భార్య యొక్క విధులు, భర్త ఎలా ఉండాలి, భర్త యొక్క విధులు, పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల యొక్క విధులు, సంఘ కాపరి ఎలా ఉండాలి, సంఘ కాపరి యొక్క విధులు, ప్రధాన యాజకుడు ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి, అతని యొక్క విధులు, పశువులు ఒకవేళ చనిపోతే, ఒకవేళ పొరపాటును చంపితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి సంఘంలో అనేది మనకి లేవికాండం నేర్పిస్తూ ఉంటది. ఇప్పుడు అలాగే ఈ యొక్క యాకోబు కూడా మనకి మరొక లేవికాండం, అంటే మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం దేవునికి ఇష్టానుసారంగా ఉంటామని అనేక హెచ్చరికలు మనకి యాకోబు నేర్పిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జీవితానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చూడండి. ప్రతిదీ కూడా 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 12వ వచనం, నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని మీరు ఒట్టు పెట్టుకొనగా మీరు తీర్పు పాలు కాకుండానట్లే అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. మనం ఏం చెప్పి కూడా చేస్తే చేస్తా, చేయకపోతే చేయను. దీని మీద ఒట్టు, దాని మీద ఒట్టు, నీ మీద ఒట్టు, వాళ్ళ మీద ఒట్టు, ఇవి చేయకూడదు. మనం అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను.
ఏ విషయమైనా సరే, ఎవరితోనైనా సరే మనం అలాగే ఉండాలి. మనం ఒట్టి పెట్టుకునేవారిగా, మాట తప్పేవారిగా, మనం ఆ విధంగా తీర్పు పాలు చేయకూడదు. అలా చేసి తీర్పు పాలు కాకూడదు మనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలను. ఏం చేయాలంట? అంతేనా? సంఘం మానేయాల. శ్రమ వచ్చింది, సంఘం మానేయాలా? ప్రార్థన మానేయాలా? అబ్బో ఈ రోజు మాకు భార్య భర్తలకి బాగా తగువైపోయింది, ఏమొస్తాం? అబ్బో నా కొడుక్కి నాకు తగువైపోయింది, ఏమొస్తాం? కుటుంబంలో శ్రమ శ్రమ వచ్చింది, ఏం మాట్లాడతాం? సంఘంలోకి వచ్చి సాతాను తీసుకొస్తా, ఏం వెళ్తావులే, మానేసేయి, నీ భార్యకి నీకు తగువైందిగా, ప్రార్థన మానేసేయి చెప్తూ ఉంటది. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ కలిగిందా? ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఆ యొక్క శ్రమ నుంచి విడిపిస్తాడు ఆయన. దేవునికి మరింత దగ్గరగా ఉండండి మీరు ఆ సమయంలో. శ్రమ వచ్చిందా? మరింత దగ్గరగా మీరు ఉండండి అక్కడ. అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలి. సంతోషంగా ఉంటే కీర్తనలు పాడండి. సోదరుతో ప్రార్థన చేయండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇది చూడండి, 16వ వచనం చూడండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందునట్లు. ఏంటంట? మీకు స్వస్థత రావాలి అంటే నువ్వు ఒక్కడే సతీష్ గారికి ఏం చెప్తారు? బ్రదర్ నా కోసం ప్రార్థన చేయమని. మళ్ళీ నేను ప్రార్థన చేస్తా కదా. లేదా రమేష్ గారికి ఏం చెప్తాను? నేను ప్రార్థన చేస్తాను కదా. మళ్ళీ మనకి దీంట్లో మనకి మళ్ళీ గర్వం, అడగాలంటే సిగ్గు, అడగాలంటే మళ్ళీ నన్ను ఏమనంటారు, భయం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, రోగి అన్నాడా సంఘ పెద్దలు పిలిపించండి, నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుకుంటాడు. అంతేకాకుండా మీరు ఒకరి ఎడల ఒకరు మీరు మీ పాపాలను మీరు ఒప్పుకోండి. ఓ సోదరుడు, నేను నీ ఎడల ఈ పాపాన్ని చేశా, నీ ముందు మాట్లాడకుండా మాటలు నేను మాట్లాడా అని మీరు ఒకరు సమాధాన పడండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. అలా మన సోదరు కొరకు, సోదరా ఇగో నాకు బలహీనత ఉంది అని నువ్వు చెప్పినప్పుడు, సోదరుని కోసం ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన ఏమవుతుందంట? మనపూర్వకమైనదై బహుబలము గలదై ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? నీతిమంతుని యొక్క విజ్ఞాపన. ఎవరు నీతిమంతుడు? నీ యొక్క సంఘంలో నీతో పాటు ఉన్న సహోదరులు ఎవరైతే వాళ్ళు నీతిమంతులు, వారి యొక్క ప్రార్థన, నీ యొక్క అనారోగ్యం గురించి, నీ శోధన గురించి, నీ కుటుంబం గురించి నువ్వు వారిని అడిగి నువ్వు ప్రార్థన చేయించుకున్నప్పుడు అదేమవుతుందంట? నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతను ప్రార్థన చేస్తే ఏమైంది? వర్షం పడకుండా ఆగిపోయింది. కాబట్టి నీ పక్కన ఉన్న సహోదరుడు కూడా మానవ స్వభావం కలిగిన వాడే. కానీ అతను నిజంగా యథార్థంగా ఏలియా వలె ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరు మీ యొక్క సహోదరులతో కలిసి ఐక్యత కలిగి ఉండండి. మీకు స్వస్థత కావాలా? మీరు ఒకరినొకరు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క బలమైన ప్రార్థనకి బదులిస్తాడు ఆయన. కాబట్టి విధేయత కలిగి ఉండండి. తగుమాత్రంతో మీరు మాట్లాడండి. తగుమాత్రంతో మాట్లాడటమే కాకుండా ఏదైతే మీరు విన్నారో ఆ విన్నదాన్ని మరి అనేక మంది చెప్పడానికి కూడా మీరు ఆసక్తిని కలిగి ఉండండి. ఎందుకంటే బైబిల్ అలా చెప్తుంది. ఎక్కువ మాట్లాడినా పొరపాటే, తక్కువ మాట్లాడినా పొరపాటే, చెప్పకపోయినా కూడా పొరపాటే. ఇప్పుడు విన్న మాటల్ని చెప్పాలి. విన్న మాటలు చెప్పకపోవడం వల్ల కూడా ఏమవుతుంది? పాపమే అవుతుంది. అది మోసం చేసుకుంటూ అవుతుందంట. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరులు వాక్యానికి ఈ యొక్క హెచ్చరికలన్నీ కూడా మీరు మీ జీవితానికి అన్వయించుకోండి. మరి విన్న వాక్యానికి మీరు సాక్షులుగా ఉండండి. అంతేకాకుండా ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒకటి నీ గురించి చెప్పినప్పుడు దాన్ని నీ జీవితానికి అన్వయించుకొని వెంటనే సరి చేసుకోవడానికి మీరు ప్లాన్ చేయండి తప్ప, ఇది నా గురించి చెప్పాడు, నన్నే తప్పుపడతాడని మీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరం అయిపోవద్దు. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు దేవునికి వందల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతున్నారు మీరు. కాబట్టి ఆ యొక్క హెచ్చరికని ప్రేమ హెచ్చరికగా మీరు తీసుకొని సరి చేసే మార్గంగా తీసుకొని మరి వాక్యంలో మీరు మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న మరి సహోదరులు ఉన్నారు. మరి పగల మీరు వచ్చినట్టయితే బాగుండేది. మీరు అందరి యొక్క అభిప్రాయం మేరకే మనం పగల కుడికి ఏర్పాటు చేసుకున్నాం. అయితే కొంతమంది రారు అనుకున్నాను, కానీ మరి పూర్తిగా సంఘం అంతా ఖాళీగా ఉంటుంది అనుకున్నాను నేను. ఇవాళ జరిగింది మనకి ఇన్ని సంవత్సరాల్లో. ఫోటో పెట్టా చూసారా గ్రూప్ లో? 12ంటికి పెట్టిన ఫోటో అది. నేను పాట పాడుతున్నా, ప్రజలు డ్రమ్ము కొడుతున్నారు. మేము ఇద్దరే ఉన్నాం.
ఆ తర్వాత అరగంటగా ఇప్పటికి వచ్చారు కొంతమంది సహోదరులు. మంచిదే, అంటే ఆదివారం కాదు కాబట్టి నేనేం కఠినంగా చెప్పలేదు కానీ ఆదివారం ప్రార్థన అంటే 10 గంటలకి, సరే 11కి వస్తారేమో అనుకున్నా. సరే మనకు 10 గంటలకి ఏమి ఆరాధన కాదు కాబట్టి, వర్షిప్ కాదు కాబట్టి 10 గంటలకు రావాలని రూల్ ఏం లేదు కాబట్టి 11కి వస్తారేమో అనుకున్నా. 11 దాటిపోయింది, 12 అయిపోయింది, 12కి కూడా రాలా. ఏ? సరే మంచిది, పనులుంటే మీ అందరి యొక్క అభిప్రాయం మేరకే మనం కూడికని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కూడిక ఉన్నప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి మీరు మీరు దేవునికి సమయాన్ని ఇవ్వండి. అది మీకు దేవునికి సంబంధించిన విషయం. అది ఆరాధన అంటే ఖచ్చితంగా 10 గంటలకు రావాల్సిందే, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞ, అది దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇలాంటి విషయాల్లో కూడా మీరు మనం ఎప్పుడైనా ఒకసారి కదా కాబట్టి కలుసుకునేది, అంటే ఎప్పుడైనా ఒకసారి అంటే పగలు, రాత్రి అంటే వారం కలుసుకుంటున్నాం కానీ పగలు ఎప్పుడైనా ఒకసారి కదా మనం కలిసేది. చాలా రోజులు అయిపోయింది మధ్యలో మనం మధ్యలో కలుసుకొని. అందరూ ఎందుకు ఈ రోజే పెట్టామంటే, ఈ రోజు ఎలాగో సాయంత్రం రావాల్సి ఉంటుంది కాబట్టి, తర్వాత మన మధ్యలో సహోదరులు జరేజ్ గారు కూడా ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం టైంలో కలుసుకుంటే కొంచెం బాగుంటుంది ఉద్దేశంతో ఈ రోజు మధ్యాహ్నం పెట్టాం. సరే అయినా కొంతమంది వచ్చారు, వారిని దేవుడు బహుగా దీవించిన కాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి దూర ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చిన మన సహోదరులు మరి జరేజ్ గారు మనతో ఉన్నారు. మరి సంతోషకరమైన విషయం ఏంటంటే, మరి క్రిస్ థామస్ ఎవరు, ఎలా వచ్చారు, ఆయన ఎవరు, ఏమైనారని సత్యాన్ని ఎరిగి మరి సహోదరుడు మరి తన కుటుంబంతో నమ్మటమే కాకుండా అక్కడ సంఘంలో కూడా మరి మరి ఏమాత్రం కూడా మరి భయపడకుండా, ఆల్రెడీ చాలా మంది సంఘం వెళ్ళిపోయారు బ్రహ్మం దేవుడు అని చెప్పినప్పుడు, మరి ఇప్పుడు మరలా మరి ఆయనే మరలా మరొక రూపంలో వచ్చాడని చెప్తే ఇంకా ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో. అయినా కూడా మరి భయపడకుండా ఉన్న కొద్ది మంది అయినా సరే మరి వాళ్ళు ఉంటే ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రం దేవునితో ఉండాలి అనే ఒక విశ్వాసంతో మరి సహోదరుడు మరి ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్న కొద్ది మందితో మరి సహోదరుడు పరిచర్య మరి దేవుడు గొప్పగా కదిలించాలని, అదేవిధంగా మరి ఆ ప్రాంతంలో తను ఏదైతే సత్యాన్ని ఎరిగి ఉన్నారో దానికి మరింత నమ్మకంగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే మంచిది, బయట భోజనం చేసే వాళ్ళకి భోజనం పెట్టండి. ఎవరిని పెద్దోళ్ళు ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని పంపించండి. కానీ మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, మైక్ కూడా మన లోపల పెట్టుకుందాం, సౌండ్ తగ్గించుకుందాం, ఎదుటి ఇబ్బంది లేకుండా. సమయం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయాసతో వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దయచేసి భోజనం చేసేవారు, బలహీనంగా ఉన్నవారు, పెద్దవాళ్ళు భోజనం చేయండి. భోజనం చేసే విషయాలు భోజనం చేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పంపించండి ఇంటికి. మరి దేవుని యొక్క మాటలు అందించిన మా యొక్క సహోదరుడు మరి జయరాజ్ బ్రదర్ యొక్క కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు బహుగా దీవించిన గాక. అనేక హెచ్చరికలు మరి సహోదరులు మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు చదివి వినిపించారు కాబట్టి మనము విన్న ప్రతి ఒక్క మాటలు కూడా మన హృదయాలను భద్రపరుచుకొని మన యొక్క జీవితాలను ఆ విధంగా వాక్యానుసారంగా మలుచుకోవడానికి ఈ మాటలు ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి హెచ్చరిక మాటలు మరి దేవుని యొక్క మరి వాక్యములోంచి మరి మనకి అర్థమయ్యే రీతిలో వివరించిన సహోదరుని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి నేను సమయాన్ని వృధా తలుచుకోలేదు. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. చాలాసేపు వెనక కూర్చొని ఒకసారి లేచి నిలబడదాం. ఎస్తేరు గ్రంథము పేజ్ నంబర్ 416, 4వ అధ్యాయం 9వ వచనం, అదేవిధంగా 5వ అధ్యాయంలో కూడా కొన్ని వచ్చినాడు. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకును సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడినన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. ఆమె అదేవిధంగా 5వ అధ్యాయం 1వ వచనం, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణమును ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగర
ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజసం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడియుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఆమె ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొనముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు అయిన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమె మనకి ఎప్పుడు అలవాటే కదా, 2 నిమిషాలు కలిపి మాట్లాడదాం. ఇంకో అంశాలకు సంబంధించి యోహాను సువార్త 4వ అధ్యాయము 21, 22, 23. అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారమా. రక్షణ ఈదుల్లో నుండి కలుగుచున్నది. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సియోను దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మాతో ఉన్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశములు మహాకాశములు పట్టదాలని విస్తారమైన దేవుడవు, అతి సామాన్యముగా రక్త మాంసముల దేహములో యేసు క్రీస్తు రూపంలో ఈ లోకం దిగి వచ్చిన దేవుడవు ప్రభా. ఓ మొదటి రాకడలో బయలుపరుచుకుని 2వ రాకడలో నేను మరలా వస్తానని వాగ్దానం చేసిన రీతిగా లేఖనం యొక్క పరిపూర్ణ యొక్క నెరవేర్పు ప్రకారంగా మీరు మరలా 2వసారి మా మధ్యలో ప్రత్యక్షమయ్యారు మా ప్రభా. ఓ క్రైస్తవ లోకము ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉందో ఆ యొక్క వ్యక్తిని కనుగొనలేదు కానీ ఓ ప్రభు మరి వెదకని వారికి నీవు దొరికావు మా ప్రభా. ఓ చిన్న మందగా ఓ ప్రభు మరి ఎక్కడో వెలివేయబడిన వారిగా, వీధుల్లో భిక్షవారిగా, వెలివేయబడిన వారిగా, అవమానించబడే వారిగా ఉన్నటువంటి చిన్న మందకు ప్రభు మరి నిజమైన వాక్యాన్ని మీరు అందించారు మా ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఇప్పటి వరకు ప్రభు మా యొక్క సహోదరులు మరి జేరేజీ సహోదరు ద్వారా కొన్ని మాటలు మాకు ఇచ్చారు. మేము ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, మరి అనేక విషయ హెచ్చరికలు సహోదరుల ద్వారా మీరు మాకు వినింపు చేశారు. అందుని బట్టి స్తోత్రములు. సహోదరులందరూ బలపరచండి. సమయం కొంచెం ఆలస్యమైనప్పటికీ మా యొక్క సహోదరులు ఎంతో ప్రియమైన వారిని మీరు ఎరిగి ఉన్నారు మా ప్రభా. మా ప్రియ సహోదరులు మీరు ఎరిగి ఉన్నారు మా ప్రభా. వాక్యము కొరకు ఆకలి దప్పులుగా కలిగిన వారైనా మీరు ఎరిగినారు మా ప్రభా. కాబట్టి వారిని మీరు బలపరచండి. ఈ సమయంలో నిద్రావస్థలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. అయినప్పటికీ ప్రభు మరి వారి మీ యొక్క వాక్యం అనే గొప్ప మాట వారిని ఉద్యోగం చేస్తా ఉంది మా ప్రభా. కాబట్టి వారి హృదయాలను బలపరచండి, తృప్తిపరచండి. చదవబడిన లేఖన భాగం కూడా మేము చేతులకు అప్పగించుకుంటున్నాము. 3 చోట్ల నుంచి పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగం మేము చదివి ఉన్నాము. గ్రంథకర్తమైన దేవా, గ్రంథమునకు అనువాదకుడా, నీవే అనువదించి మాట్లాడమని అడుగుతున్నాం మా ప్రభా. జరగబోయే కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థనలు అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. కూర్చొని ఉన్న వారందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటా నేను. లేదు నిద్ర వస్తుంది అంటే 12 దాకా మాట్లాడదాం. నిద్ర రావట్లేదు అంటే మీ విజ్ఞతకి ఆ సమయాన్ని ఇచ్చేసా. నిద్ర వస్తుందంటే మాత్రం 12 దాకా మాట్లాడదాం. 12 నేను అడిగింది 2 గంటలే మిమ్మల్ని టైం అడిగాను. ఎందుకంటే మీరు మధ్యాహ్నం రాలేదు కాబట్టి చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి, మరి కలిపి చెప్పాలి. మళ్ళీ తర్వాత వారం మళ్ళీ వేరే అంశం ఉంది మనకి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. మరి సహోదరులు మరి చాలా విషయాలు మనతో పంచుకున్నారు. మరి నిజంగా చాలా సంతోషము. మనం తెలుసుకున్న ఈ విషయాలన్నీ కూడా మరి వినడానికి, దానిలో నడవడానికి క్రీస్తు థామస్ ఏమై ఉన్నారో మరి తెలుసుకోవడానికి సహోదరులు ఉన్న ఆసక్తిని బట్టి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. గత ఈ 3 దినాల పాటు సహోదరుతో మరి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మరి సహోదరుని ద్వారా నేను కూడా ఎంతో మరి నేర్చుకున్నాను, బలపడ్డాను. మరి నిజంగా గొప్ప సందేశాన్ని దేవుడు మరి అతి దీనులమైన మన చేతిలో ఉంచాడని నాకు కూడా సంతోషం అనిపించింది. హల్లెలూయా. ఎందుకంటే మనం పట్టుకున్న ఈ యొక్క సందేశము గొప్ప సందేశము
మనం నమ్ముతున్న ఈ సందేశం కొరకు జనులు గుంపులు గుంపులుగా మరి మన యొద్దకు వెతుక్కుంటూ రాబోతున్నారు. అలాంటి గొప్ప సందేశాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు ఆయన. కాబట్టి వాక్య పక్షాన నమ్మకంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. దేవుడు నీ చేతికి ఎందుకు అప్పగించాడంటే, మోషే కంటే, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, దానియేలు కంటే కూడా నువ్వు నమ్మకమైన వాడిని ఎరిగి ఈ మర్మములతో కూడిన, ఈ ప్రత్యక్షతో కూడినట్టుగా వాక్యాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు ఈ చివరికాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం బ్రదర్. మరలా మరి గురువారము మరి సహోదరి మేరీ సిస్టర్ యొక్క గృహంలో చేరి ఈ విధంగా ప్రభుని ఆరాధించడం చాలా సంతోషము. మరి మీ అందరి వరకు మరి వాళ్ళెంతో ప్రేమతో విందుని ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా బోధన చేయండి, ఇబ్బంది లేదు. బోధన చేస్తూ కూడా మీరు వినవచ్చు, ఎందుకంటే ఇక్కడే కాబట్టి. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు అలసిపోయిన వాళ్ళు ఉంటే కనుక మరి వాళ్ళని తీసుకెళ్ళి పడుకోబెట్టండి. మనం కొంతసేపు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతాం. కొన్ని విషయాలు మనం తెలుసుకున్న విషయాలు, ప్రభు ప్రజెంట్ జరిగిస్తున్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మీరు అలసిపోవద్దు, అసలు కూడా విసిగి చెందొద్దు. మీ ముఖాల్లో నాకు ఎప్పుడు సంతోషంగా కనపడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే పొలికార్పు తెలుసు కదా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పొలికార్పు ఒక గొప్ప విశ్వాస యోధుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఆ పొలికార్పుని బంధించమని చెప్పి రోమా మరియు రాజు, ఆ కాలంలో ఉన్న రాజు ఆజ్ఞ ఇచ్చారు. ఆ పొలికార్పుని బంధించడానికి వెళ్ళినట్టు సైన్య అధ్యక్షుడు చాలా మంచివాడు. పొలికార్పుని చూసి సిగ్గుపడ్డాడు. ఎందుకు తెలుసా? పొలికార్పు యొక్క వయసు వృద్ధుడు, ముసలాడైపోయాడంట. ముసలాడైపోతే ఆ సైన్యాధ్యక్షుడు చూసి, ఏంటి ఈ ముసలోడు నేను బంధించేది? నేను సైన్యాధ్యక్షుడు కదా, గొప్ప గొప్ప యోధుల్ని మట్టి కనిపించాలి, నేను బంధించాల్సింది ఎవరిని? ఈ ముసలోనా అని సిగ్గుపడి ఒక ఆఫర్ ఇచ్చాడు. బ్రదర్, నిన్ను బంధించడం నాకు సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. ఏం తీసుకెళ్ళి నిన్ను బంధించాలి నేను? అసలు నీ దగ్గర ఏముంది బంధించడానికి? నువ్వు వయసు అయిపోయి నువ్వు వృద్ధుడిగా వంగిపోయి ఉన్నావు. నేనేం బంధించాలి? నిన్ను బంధిస్తే నాకు అవమానంగా ఉంటుంది. కాబట్టి ఏం లేదు, నిన్ను వదిలిపెట్టేస్తాను, నాకు అధికారం ఉంది. యేసు నా దేవుడు కాదు, నా రక్షకుడు కాదు, నువ్వు ఒప్పుకో అని ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన. అప్పుడు ఆ పొలికార్పు చెప్పాడు, అయ్యా నేను యేసు దగ్గరికి వెళ్ళా, నేను పాపిగా ఉన్నప్పుడు నా పాపాలు క్షమించమని నేను యేసు దగ్గరికి వెళ్ళా. యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రోజున యేసు, నీ పాపాలకు నేను క్షమాపణ ఇవ్వను, నిన్ను నా కుమారుడిగా నేను ఒప్పుకోను అని చెప్పలేదు ఆయన. నేను ఒకసారిగా వెళ్ళి పశ్చాత్తాపంతో నేను ప్రార్థించినప్పుడు ఆయన నా పాపాలన్నీ కడిగి వేశాడు ఆయన. ఓ పాపిగా ఉన్న ఈ లోకంలో కలిసి నన్ను తన కుమారునిగా స్వీకరించాడు ఆయన. కాబట్టి నన్ను అందరి ఎదుట ఒప్పుకున్న నా దేవుణ్ణి ఒప్పుకోను అని నేను చెప్పలేను ఇక్కడ. ఎంత గొప్ప విశ్వాసం బ్రదర్! ఏ వయసులో? హరీష్ బ్రదర్ లాగా, కిషోర్ బ్రదర్ లాగా, అందరికంటే ఏమన్నా వస్తుంది, సీనియర్ బ్రదర్ లాగా లేడు ఆయన. అవునా? ఎలా ఉన్నారు? ముసలివాడు అయిపోయాడు ఆయన, వంగిపోయి ఉన్నాడు ఆయన. ఆ సమయంలో కూడా ఏమన్నారు? నేను నా దేవుణ్ణి ఒప్పుకోను అని నేను నీ ముందు చెప్పట్లేదు. పర్వాలేదు అయ్యా. ఆ రోజుల్లో ఉన్న శిక్ష ఏంటి అంటే, క్రైస్తవుల్ని ఆ నిలువున అగ్ని పెట్టి కాల్చేస్తున్నారు. నిలబెట్టేసి కట్టెలతో కాల్చేస్తా ఉన్నారు. ఆ శిక్ష ఉంది పొలికార్పు మీద. నువ్వు ఒప్పుకుంటే నేను విడిచిపెట్టేస్తాం ఆయన అంటున్నాడు. నాకు అవసరం లేదు, నేను ఒప్పుకోను. నా ప్రభు నన్ను తన కుమారుడిగా స్వీకరించాడు కాబట్టి నేను ఆయన్ని నా రక్షకుడిగా స్వీకరిస్తా ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఎరుగనని నేను ఒప్పుకోనని చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? మిగతా వాళ్ళైతే దానికి కట్టేసి అగ్నితో నిప్పంటించేవాళ్ళు, కానీ పొలికార్పుని అయితే అలాగే నిలబెట్టేసి చుట్టూ కట్టెలు పెట్టేసి మంట వేశారు. అలాగే నిలబెట్టి చుట్టూ కట్టెలు పెట్టేసి మంట అంటించేశారు. ఆ సంఘ చరిత్ర చదవండి. అందుకోసం మీరు విశ్వాసుల యొక్క జీవితాలు చూస్తే కనుక మీరింత రాత్రికాల సమయంలో కూడా ప్రశాంతంగా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారంటే వాళ్ళ త్యాగాలే. వాళ్ళ త్యాగాల మీద కూర్చున్నారు మీరు ఇక్కడ. వాళ్ళు ఎంతో త్యాగం చేస్తే తప్ప ఈ రోజున మీకు ఎంత సులువుగా మీకు వాక్యం అర్థం కావట్లేదు. ఆయన నిలబెట్టి ఆయన చుట్టూ కట్టెలు పెట్టేసి మంట అంటించేశారు. మంట అంటిస్తూ ఉంటే ఆయన పాటలు పాడుతున్నాడు. చప్పట్లు కొట్టుకుంటూ ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడు. స్పష్టంగా చెప్పారు. ఆయన చెవులకి సంగీతం వినపడుతూ ఉన్నాడు. దేవదూతలు పాటలు పాడుతుంటే ఆ సంగీతం వినపడుతుంది. ఆ సంగీతాన్ని వింటూ ఆస్వాదిస్తూ నవ్వుతూ ఆయన ఏం చేస్తున్నాడు? కింద పూలపాన్పు లేదు, అక్కడ ఏముంది? అగ్ని ఉంది. కింద అగ్ని మండుతూ ఉంది. చరిత్ర చెప్తా ఉంది. పొలికార్పు యొక్క చేతులు, అరిచేతులు చప్పట్లు కొడతా ఉన్నాయి. ఎప్పటి వరకు కొడతా ఉన్నాయి అంటే
పొలికార్పు యొక్క చేతులు అగ్నిలో కాలి చర్మము ఊడిపోయే వరకు, ఎముకలు బయటపడే వరకు పొలికార్పు చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. ఇలాంటి గొప్ప విశ్వాసం ఎదురు బ్రదర్. మరి అలాంటి వారి సాక్ష్యం ముందు మనం ఎంత ఉన్నాం చెప్పండి? మనం ఎక్కడ అసలు? కాబట్టి అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమించి గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి సమయాన్ని మీరు చూడకూడదు, ఇసుకు రాకూడదు, అలసట రాకూడదు. అవునా? మనం ఎంతసేపు అయినా దేవుని కోసం నిలబడి ఉండాలి మనము. ఎందుకంటే మనము కష్టము లేకుండా, ఇబ్బంది లేకుండా కూర్చొని వాక్యాన్ని వినే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మరొకసారి మీరు భోజనాలు చేసేవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా భోజనాలు చేయండి. తక్కువ టైం 12, ఎక్కువైతే మీకే వదిలేస్తున్నాం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం నుండి రాజు యొక్క అంతర్గృహంలోకి ప్రవేశించిన ఎస్తేరు. హల్లెలూయా. ఒక వింతైన అంశము. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధాత్మ సంతోష పెట్టాలని ప్రభువు నన్ను ప్రేరేపించడం ద్వారా ఈ యొక్క అంశాన్ని కూడా జరిగింది. రాజు యొక్క అంతర్గృహ చెప్పాలి. రాజు యొక్క అంతర్గృహంలోనికి ప్రవేశించిన ఎస్తేరు. అదేవిధంగా మరొక అంశం ఉంది. క్రైస్తవులు తమకు తెలియని దానిని ఆరాధించువారు. ఈ ఇన్సిడెంట్ వాళ్ళు చాలా కోపం వస్తుంది ఇప్పుడు, అయినా పర్వాలేదు. క్రైస్తవులు తమకు తెలియని దానిని ఆరాధించువారు. ఇదేంటండి? మాకు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, మాకు పైనుంచి బిషప్ దగ్గర నుంచి కింద వరకు కార్డినల్స్ ఉన్నారు, ఆర్చ్ బిషప్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సంఘాన్ని నడిపించే పాస్టర్లు ఉన్నారు. ఏంటి మీరు చెప్పే మాటలు ఏంటి? క్రైస్తవులు తెలియని దాన్ని ఆరాధిస్తారా? అవునండి, పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. హల్లెలూయా. కాబట్టి నేటి క్రైస్తవ సంఘము, సమాజము తమకు తెలియని దానిని ఆరాధించేవారు. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వారి విశ్వాసము దేనిపైన తెలియదు, వారి ఆరాధన ఎవరికి తెలియదు, వారి భక్తి ఏంటో తెలియదు, వారికి అసలు ఏమీ తెలియదు. కానీ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. వారికి భక్తే లేదు, సంఘాలు ఉంటాయి అక్కడ. క్రైస్తవులు తమకు తెలియకుండా, తమను ఎవరిని ఆరాధిస్తున్నారో ఎరగకుండా క్రైస్తవులు ఆరాధనలో పాల్గొంటున్నారు, మందిరాలు కడుతున్నారు, భక్తిగా ఉంటున్నారు, విశ్వాసం అని చెప్పుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులు ఆరాధించే ఆరాధన వారికి తెలియదు ఎవరికి వెళ్తుందో. హల్లెలూయా. ఎస్తేరు చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, చాలా అంశాలు చెప్పుకున్నాం మనం ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో. బైబిల్లో దేవుని యొక్క పేరు లేకుండా ఉన్న ఏకైక గ్రంథము ఎస్తేరు గ్రంథము. దీంట్లో దేవుని గురించి ఉన్నది ఇక్కడ. ఎస్తేరు యొక్క జీవితాన్ని మాత్రమే దేవుడు దీంట్లో ఎస్తేరు, అహరోష్ మరియు వష్టి, అదేవిధంగా మొర్దెకై మరియు హామాను, ఒక 5-6 క్యారెక్టర్లు మాత్రం దీంట్లో మనకు కనబడుతూ ఉంటాయి. అసలు దేవుని గురించిన ప్రస్తావన ఉన్నది ఇక్కడ. మనము ఎన్ని అంశాలు చెప్పినా కూడా దీంట్లో నాకు ఇంకా చాలా కనపడుతున్నాయి మనం మాట్లాడుకోవడానికి. హల్లెలూయా. ఎస్తేరు అనగా, ఎస్తేరుకు ముందు ఆమెకున్న పేరు ఏంటి అంటే హదస్సా. హదస్సా అనగా అర్థం ఏంటి అంటే గొంజి చెట్టు అని అర్థము. గొంజి చెట్టు, హదస్సా అనగా గొంజి చెట్టు అని అర్థము. గొంజి చెట్టు అంటే గట్టిగా పెరిగింది అనుకోండి, అది భూమి మీద 8 అడుగులు పెరుగుతుంది, అంతకు మించి పెరగదు ఆ చెట్టు. అనగా భూ సంబంధమైంది అది. ఆ చెట్టు ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. హదస్సా అనగా భూ సంబంధమైంది. కానీ ఈ యొక్క హదస్సా వస్తీ తిరస్కరించబడిన తర్వాత, వస్తీ యొక్క స్థానంలోనికి వచ్చిన తర్వాత రాజు హదస్సా పేరుని ఎస్తేరుగా మార్చాడు. ఇప్పుడు ఏ పేరేమైంది? హదస్సా ఎస్తేరు అయింది. హదస్సా అంటే అర్థం ఏంటి? భూ సంబంధమైన చెట్టు. ఎస్తేరు మనకి అర్థం ఏంటి అంటే నక్షత్రము, స్టార్. సిస్టర్ నిద్రపోకూడదు. ఒకసారి పాట పాడి, ఇవాళ నిజంగా చాలా రోజులు చెప్తున్నా, ఇవాళ నిజంగా పాట పాడిస్తా. ఎవరైతే నిద్రపోతున్నారో ఖచ్చితంగా వాళ్ళతో పాట పాడిస్తా. ఈరోజు పాట పాడాలనుకుంటే నిద్రపోండి, పర్వాలేదు. ఎలాగో ఆరాధనలో పాడడం కుదరట్లేదు కదా,
ఇప్పుడైనా అవకాశం వచ్చింది మీకు, అందరు చక్కగా అందరి ముందు నిలబడి చక్కగా పాట పాడొచ్చు. ఇది మాత్రం గ్యారంటీ. ఖచ్చితంగా మీరు సిగ్గుపడ్డారని కూడా నేను చూడను. ఖచ్చితంగా నిద్రపోయే వాళ్ళని నిలబెట్టి ఖచ్చితంగా పేరు పెట్టి పిలిచి మరీ పాడిస్తాం. హదస్స అనగా గొంజి చెట్టు అనగా భూ సంబంధమైన ఒక చెట్టు, 8 అడుగులు మాత్రమే, చిన్న చెట్టు అది. తర్వాత ఎస్తేరు అనగా నక్షత్రము. ఇది ఎక్కడ ఉంటది? ఆకాశంలో ఉంటది, మరి భూ సంబంధమైనది కాదు ఇది. ఇప్పుడు ఈ యొక్క హదస్స ఎస్తేర్ అయిపోయింది. భూ సంబంధమైన సహోదరి ఆకాశ పర సంబంధమైన సహోదరిగా మారిపోయింది. రాజు ఈమె యొక్క పేరును మార్చేశాడు. నువ్వు భూ సంబంధమైన దానివి కాదు, నీవు పరలోక సంబంధమైన దానివి, నువ్వు స్టార్, నువ్వు నక్షత్రానివి, అనేక మందికి వెలుతురునిచ్చేదానివి. నువ్వు ఉండాల్సింది భూమి మీద కాదు, నువ్వు ఉండాల్సింది ఆకాశంలో, పరలోకంలో ఉండాలి నీవు అని పేరు మార్చాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క హదస్స ఎస్తేరు ఈ యొక్క తన యొక్క బంధువుల మొర్దెకై దగ్గర ఉంటూ ఉంది, తల్లిదండ్రులు లేరు. వస్తీ తిరస్కరించింది. వస్తీ తిరస్కరించినప్పుడు వస్తీని తీసుకుని రావడానికి ఎంతమంది వెళ్ళారు చెప్పుకున్నాం కదా, 7 వెళ్ళారు. నపంసకులు వెళ్ళి ఆమె తీసుకురావడానికి వెళ్ళారు. ఆమె ఏం చేసింది? తిరస్కరించింది. నిందాను తిరస్కరించింది. ఈ నపంసకుల యొక్క మాటను ఏం చేసింది? ఆమె తిరస్కరించింది. రాజు ఏం చేశాడంటే తన యొక్క అంతఃపురములో వాళ్ళంతా జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారు. హల్లెలూయా. వాళ్ళ అంతఃపురం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎస్తేరు 1:12. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చటకు ఒప్పకపోగా రాజు మిగులు కోపించెను, అతని కోపము రగులుకొనెను. వీళ్ళు నపుంసకులు, వీళ్ళు 7. తర్వాత చూడండి 13. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారు మరొక 7 ఉన్నారు. నపుంసకులేమో వస్తిని ఆహ్వానించారు, ఆమె వారి యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించింది. అయితే విధిని అంటే రాజ్యంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే రాజ్యం యొక్క విధిని, ధర్మాన్ని, రాజ్య ధర్మాన్ని ఎరిగినటువంటి ప్రధానులు మరొక 7 ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే వస్తీ తిరస్కరించిందో ఈ యొక్క మరొక 7 ప్రధానులు వీళ్ళు ఏంటంటే రాజ్య ధర్మమును ఎరిగిన వారిళ్ళు. అంటే రాజుకు సంబంధించిన ఆయన ఎలా ఉండాలి, రాజ్య ధర్మాన్ని ఎలా రాజుగారు ఎలా పాలించాలి, దాని యొక్క చట్టం ఏంటి, ఇవన్నీ కూడా ఆ యొక్క కోటలో వీళ్ళందరికీ ఈ యొక్క 7 కూడా ఏం బాగా తెలిసి ఉన్నట్టు 7 వీళ్ళు. రాజధర్మం ఎరిగినటువంటి 7 ప్రధానులు వీళ్ళు. వాళ్ళు 7 నపుంసకులు. నపుంసకుల యొక్క వర్తమానాన్ని వస్తీ తిరస్కరించింది. ఇప్పుడు మరొక 7 ప్రధానులు, వీళ్ళు ఎవరంటే విధిని, రాజ్య ధర్మాన్ని ఎరిగిన వాళ్ళు వీళ్ళు, ప్రధానులు వీళ్ళు. రాజుకి ఏదైనా సలహా కావలిస్తే ఈ యొక్క 7 దగ్గర నుంచి ఆయన ఏం చేస్తాడు? సలహా తీసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు రాజ్య ధర్మాన్ని ఎరిగిన ప్రధానులు వీళ్ళు. ఆ రాజ్యంలో రాజుకి ఏ సమస్య వచ్చినా లేదా రాజ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా రాజుగారి దగ్గర కూర్చొని రాజుకి సలహాలు ఇచ్చి రాజ్యాన్ని ధర్మంగా నడిపించే ప్రధానులు 7 వీళ్ళు. హల్లెలూయా. రాజు ఇప్పుడు ఈ యొక్క సమస్యని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడు? ఈ 7 దగ్గర పెట్టాడు తీసుకెళ్ళి. అయ్యా, నేను ఒక 7 పంపించాను, ఆమె తిరస్కరించింది, కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను ఏం చేయాలి అని మరొక 7 దగ్గర పెట్టాడు ఆయన. చెప్పుకున్నాం కదా మనం. హల్లెలూయా. ఈ లోకము క్రీస్తుని తిరస్కరించింది. ఇప్పుడు తిరస్కరించిన వధువుని ఏం చేయాలి? మరొక 7 రావాలి. ఆ 7 ఎలాంటి వారంటే రాజ్య ధర్మము, రాజుగారి యొక్క ధర్మాలు అంటే రాజ్యంలో ఏదైతే ఉందో వాటన్నిటిని క్షుణ్ణముగా ఎరిగిన వారు వీళ్ళు. ఈ సమస్యని రాజు ఎవరికి అప్పగించాడంటే, ఆయన ఎవరి దగ్గర సలహా తీసుకుంటాడంటే ఈ యొక్క 7 ప్రధానుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను అప్పగించాడు. అక్కడ ఏం చేయాలి ఇప్పుడు మనం? రాజు యొక్క భార్య రాజు మాట వినలేదంటే షూషాను కోటలో రాజ్యంలో అందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఇక భర్త మాట ఎవరు వినరు.
కాబట్టి ఈ యొక్క 7గురిలో 7వ వాడైనటువంటి మెమూకాన్ ఏం చేశాడు? ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏంటి అంటే, వస్తీ కంటే యోగ్యురాల్ని, వస్తీ కంటే యోగ్యురాలైనటువంటి ఒక రాణిని మీరు ఎన్నుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎంపిక జరుగుతోంది సహోదరుడా. హల్లెలూయా. ఈ యొక్క లోకము ఇప్పటి వరకు వస్తీ, ఈ యొక్క సంఘ శాఖలు అన్ని కూడా సంఘములో యేసుకి రాణిగా కూర్చొని ఉన్నాయి. నేను రాణిని, నాకు ఏ కొదువ లేదు అని ఆ యొక్క లౌకిక సంఘకారము ఎలాగైతే కూర్చుందో, ఇప్పటి వరకు సంఘము కూడా రాజు యొక్క అంతఃపురములో, సంఘములో ఎలాంటి చింత లేకుండా కూర్చొని ఉంది. కానీ రాజును తిరస్కరించడం ద్వారా, రాజుని వ్యతిరేకించడం ద్వారా, అనేక మంది ముందు రాజుని అవమానించడం ద్వారా వస్తీ కంటే యోగ్యురాలు కావాలి ఇప్పుడు. హల్లెలూయా. సిఎస్ఐ, పెంటెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వీటన్నిటికంటే యోగ్యులైన సంఘం కావాలి ఇప్పుడు దేవుడికి. హల్లెలూయా. అందుకోసం మనం చెప్తా ఉన్నాము, క్రైస్తవులు తాము ఎరుగని దానిని వాళ్ళు తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు వస్తీలాగా అనుకుంటున్నారు. ఆ వస్తీ చాలా అందగెత్తి కదా, బైబిల్లో రాస్తుంది కదా, ఆమె చాలా అందగెత్తి. అందుకోసమే రాణి తన అందంగా ఉంది కాబట్టి రాజు అక్కడ ఆ విందులోకి వచ్చిన వాళ్ళందరికీ తన భార్య యొక్క అందాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. నా భార్య ఎంత అందంగా చూడండి అని చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఆమె తిరస్కరించింది. నేటి సంఘాలు చాలా ఉద్యోగంగా ఉన్నాయి, చాలా గొప్పగా వాళ్ళ యొక్క మందిరాలు ఉన్నాయి, చాలా గొప్పగా ప్రార్థన చేస్తారు, గొప్పగా పాటలు పాడతారు, గొప్ప సంగీతం ఉంటుంది, అన్ని బాగా ఉంటాయి. కానీ వారు రాజు దగ్గర రావడానికి వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. క్రీస్తుని అంగీకరించడానికి వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ సంఘ శాఖలను విడిచిపెట్టి వాటన్నిటికంటే యోగ్యమైన సంఘం కావాలి ఇప్పుడు దేవునికి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ సంఘ శాఖలు అన్నిటికంటే సిఎస్ఐ, పెంటెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిగతా సంఘ శాఖలు ఈ లోకంలో ఉన్న అన్ని సంఘాల కంటే క్రీస్తు బ్రహ్మే దేవుడు అని నమ్మే నిజమైన ఎస్తేరు వీటన్నిటికంటే యోగ్యమైన స్త్రీగా ఉంది ఆమె. ఈ యొక్క ప్రధానంలో ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా నీ మాట వినని రాజుని విడిచిపెట్టే, రాణిని విడిచిపెట్టే, నీ మాట వినే వస్తీ కంటే యోగ్యురాలై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ లోకంలో బైబిల్ నమ్మే వాళ్ళందరికంటే మీరు యోగ్యులు, శ్రేష్ఠులు. ఈ లోకంలో బైబిల్ నమ్మే క్రైస్తవుల కంటే, ఈ లోకంలో బైబిల్ ప్రార్థన చేసే క్రైస్తవుల కంటే, ఈ లోకంలో విశ్వసించే పాస్టర్ల కంటే, వీళ్ళందరికంటే కూడా నువ్వేమై ఉన్నావంటే యోగ్యురాలివి నీవు. అందుకోసమే దేవుడు మిగతా సంఘ శాఖలన్నింటినీ విడిచిపెట్టేసి దేవుడు యోగ్యురాలుగా ఉన్న నీ కోసము నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి వెతుకుతూ వచ్చి నిన్ను సెలెక్ట్ చేశాడు ఆయన. నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఆయన. మిగతా వాళ్ళని విడిచిపెట్టాడు కానీ నిన్నైతే పేరు పెట్టి పిలిచాడు. ఎందుకంటే ఆ 7గురు ప్రధానులు ఆయన చెప్తున్నాడు, అయ్యా వస్తీని విడిచిపెట్టండి, మరొక యోగ్యురాల్ని, వస్తీకి బదులుగా, వస్తీ కంటే యోగ్యమైన స్త్రీ. హల్లెలూయా. ఈ యొక్క లోకంలో ఇప్పటి వరకు వచ్చిన సంఘ శాఖల కంటే, విశ్వాసుల కంటే, బోధకుల కంటే ఇప్పుడు ఈ కాలంలో దేవుని యొక్క ఆత్మతో నింపబడి రంగం మీద ఉన్నటువంటి విశ్వాసులు, సంఘము, సహోదరులు అందరూ కూడా వారందరికంటే యోగ్యమైన వారుగా ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరు ఇప్పుడు? వస్తీ కంటే యోగ్యమైన వారు, క్రైస్తవుల కంటే యోగ్యమైన వారు. మేము క్రైస్తవులు కాదు, మేము ఎవరమే? క్రీస్తులము, మేము యోగ్యం మేము. హల్లెలూయా. ఈ క్రైస్తవ సమాజం మనల్ని ఏమని అనుకోని మనకు పర్లేదు. ఎందుకంటే వాళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారో ఆ యొక్క ఆరాధన వాళ్ళకి తెలియదు. ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళ యొక్క ఆరాధన వారికి తెలియదు. వారి యొక్క క్రైస్తవ బలిపీఠాలు వెనక ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తు కాదు, సాతాను. యేసు పేరు ధరించి వాళ్ళ యొక్క బలిపీఠం మీద కూర్చుంది సాతాను. వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు అనుకుంటున్నారు మేము యేసుని ఆరాధన చేస్తున్నాం. నిజమైన యేసు మీ దగ్గర లేదు క్రైస్తవులారా. నిజమైన యేసు మా దగ్గర ఉన్నాడు, నిజమైన యెహోవా మా దగ్గర ఉన్నాడు, నిజమైన బైబిల్ మా దగ్గర ఉంది. మేము మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధించేవారము, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధించేవాళ్ళు. మీరు ఆ మెమూకాన్ అంటున్నాడు, అయ్యా వస్తీ కంటే యోగ్యురాలు నాకు ఇది ఎంపిక చేయాలి. చాలాసార్లు చెప్పుకోండి కదా ఈ స్టోరీని. ఎంపిక జరిగిపోయింది. ఒక మధ్యవర్తి చేత, హేగే అనే ఒక మధ్యవర్తి చేత ఎంపిక జరిగింది అక్కడ. ఎస్తేరు ఆ హేగే చెప్పినట్టు అలంకరణతో ఆమె రాజుకి దయపుట్టించే విధంగా ఆమె తన యొక్క వస్త్రాలను ధరించుకుంది. ఆమె మిగతా వాళ్ళ మాదిరిలాగా ఆమె ఆఫ్ దుస్తులు లేదా ఆ ముఖానికి రంగులు ఇలాంటివి వేసుకోకుండా హేగే ఏం చెప్పాడో, ఎందుకంటే హేగేకి తెలుసు రాజుకి ఎలాంటి అమ్మాయి అయితే
ఇష్టమో ఎరిగినాడు కాబట్టి రాజుకి టేస్ట్ తగిన విధంగా ఆయన వివరించాడు ఆమెకి. అప్పుడు ఆయన ఏం చెప్పాడో దాన్ని బట్టి ఆమె ఏమైంది, సిద్ధపడింది. రాజు ఎదురికి వెళ్ళడంతోనే మిగతా వాళ్ళని చూసి రిజెక్ట్ 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 అన్నాడు ఆయన. కానీ ఎస్తేర్ ఎప్పుడైతే దాని మీదకి వచ్చిందో, ఎక్కడికి వచ్చింది, ర్యాంప్ మీదకి వచ్చింది. ఎస్తేర్ ఎప్పుడైతే ర్యాంప్ మీదకి వచ్చిందో, ఇప్పుడు ఎవరు లేచారు అక్కడ, రాజే లేచి నుంచున్నాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ఆమె వస్తీ కంటే యోగ్యురాలు. ఆమె దేనిలో, దీనత్వంలో, ప్రేమించడంలో, గౌరవించడంలో, అన్ని విషయాల్లో వస్తీ కంటే ఆమె యోగ్యురాలు. హల్లెలూయా. ఎందుకంటే భర్తను గౌరవించాలి ప్రతి స్త్రీ. బైబిల్ అక్కడ రాయబడింది ఏమనంటే, ఒకవేళ చూడండి ఒకసారి అక్కడ 22వ వచనం ఒకసారి చదవండి. 21 నుంచి చదవండి. ఈ సంగతి రాజులకు అధిపతులకు అనుకూలంగా ఉండేది కనుక అతడు మిమ్ముకాను మాట ప్రకారం చేసింది. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలనని, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవాలని ఆజ్ఞించి, ప్రతి సంస్థలకు దాని రాజు ప్రకారంగాను, ప్రతి జనములకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానములకు దాన్ని కూర్చిన తాగి పంపించు. చూసారా, ప్రతి ఇంటిలో ఎవరుండాలి, నాయకుడు, అధికారిగా పురుషుడు ఉండాలి, స్త్రీ కాదు ఉండాల్సింది. ఒకవేళ వస్తీ రాజు యొక్క మాటను వినలేదు కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఇదే జరుగుద్ది. ప్రతి ఇంటిలో పురుషుడే అధికారిగా ఉండాలి. కాబట్టి ఇది జరగకుండా ఉండాలంటే ఒక తాకీదును రాయించాడు అక్కడ మేముఖాను. అని ఏమంటే ప్రతి ఇంటిలో పురుషుడు ఎలా ఉండాలి, అధికారిగా ఉండాలి. తన స్వభాషతో తన ఇంటిని ఏం చేయాలి, సరిగా నడిపించాలి అని చెప్తున్నాడు ఆయన. నేటి కాలానికి అవి నీకు నాకు ఎంత మాదిరిగా ఉన్నాయి చూడండి. హల్లెలూయా. ఎంపిక జరిగింది. ఎస్తేరు ఎప్పుడైతే ర్యాంప్ మీదకి వెళ్ళిందో, తన యొక్క కాబోయే యజమానుడు, తన యొక్క ఏలిన వాడిని ఆమె గౌరవిస్తూ తన యొక్క శిరస్సును వచ్చి, నీవే నా శిరస్సు అన్నట్టుగా ఆమె ఏం చేసిందంటే, ఆ ఎస్తేరు తన శిరస్సును వంచుకుందామె. ఎప్పుడైతే ఆ ర్యాంప్ మీదకి ఎస్తేరు వచ్చిందో, ఎదురుకి ఎస్తేరు వచ్చిందో, రాజు తన యొక్క సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. అక్కడ లేచి నిలబడి ఈమె నా భార్య అని స్వీకరించాడు ఆయన. హల్లెలూయా. తన భార్య స్వీకరించాడు ఆయన. తీసుకుపోయి అంతఃపురంలో ఉంచాడు ఆమె అంతఃపురంలో ఉంది. అయితే యూదులు ఆ దేశంలో బానిసలుగా వచ్చారు అక్కడికి. ఈమె యూద బానిస అని మొర్దెకై చెప్పాడు. నీవు ఆ విషయాన్ని రాజుతో చెప్పవద్దు బానిస అని దాచిపెట్టించింది ఆమె. ఈమె అంతఃపురంలో ఉంది. బయట ద్వారము దగ్గర మొర్దెకై ఉన్నాడు. ఈ యొక్క హామాను రాజు దగ్గరగా సమీపంగా ఉండే అన్ని పీఠాల కంటే రాజు పీఠము తర్వాత ఎత్తైన పీఠం మీద కూర్చునే వ్యక్తి హామాను మొర్దెకై హామాన్ని గౌరవించట్లేదు. ఇది చాలా మనోవేదన అయిపోయింది. బైబిల్లో రాయబడింది అక్కడ, అతను అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాడు కానీ ఇతనికి మనోల్లాసం కోల్పోతాడంట మొర్దెకై వల్ల. ఎందుకంటే ఏం చేశాడు, ఇతను నమస్కరించట్లేదంట. మనోల్లాసం కోల్పోతున్నాడంట ఆయన, నమస్కరించట్లేదని, నీకు ఆయన సాగిలి పట్టలేదని. కానీ ఏ యూదులు కూడా ఒక మానవుని ఎదుట సాగిలి పడ్డాడు. కాబట్టి మొర్దెకై సాగిలి పడలేదు. కుట్ర పన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుకి కల్పించి అన్ని చెప్పాడు, అయ్యా నీ యొక్క రాజ్యంలో ఒక జాతి ఉంది, వారి యొక్క విధులు సకల జనుల విధులకు వేరుగా ఉంటారు వాళ్ళు. నీ రాజ్యంలో వాళ్ళ గ్రూప్ ఉంది, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ యొక్క విధులు, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క సంఘము, వాళ్ళ యొక్క విశ్వాసము అన్ని కూడా నీ రాజ్యంలో ఉన్న ప్రజల కంటే వేరుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి నేను చేయాలి, వాళ్ళని నీ రాజ్యంలో ఉంచకూడదు, వాళ్ళని నీ రాజ్యంలో ఉంచకూడదు అని రాజుగారి ముందు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. రాజు ఇవన్నీ గ్రహించని రాజు వెంటనే హామాను యొక్క మాట విని మరణ శాసనం ఇచ్చేశాడు. తన ఉంగరాన్ని తీసేసి హామానికి ఇచ్చేసాడు. ఎలా కావాలంటే అలా పత్రికలు తయారు చేసి, తాకీదులు తయారు చేసి దాని మీద ముద్రించేసి పంపించేమని. హామానికి ఎప్పటి నుంచో కోపంగా ఉంది కాబట్టి యూదులు మొర్దెకైని బట్టి ఒక్క యూదుడు నమస్కరించలేదని మొర్దెకైని బట్టి యూద జాతిని మొత్తం నాశనం చేయాలనుకున్నాడు. షూషాను కోటలో ఉన్న జాతి మొత్తం నాశనం చేయాలనుకున్నాడు ఆయన. తాకీదులు పంపించాడు. ఫలానా సమయానికి ఒక టైం నిర్ణయించాడు. ఫలానా సమయానికి మీరందరూ కూడా ఈ షూషాను కోటలో సంస్థలో ఈ 127 సంస్థానాలు ఎక్కడైతే యూదులు ఉన్నారో వారందరినీ ఒకే రోజున ఒకేసారి చంపే విధంగా
తాకీదులు రాయించి పంపించాడు. మరణశాసనం, మరణం ఆవరించింది. యూదుల తలపైన మరణం ఉంది. ఎప్పుడైతే ఈ విషయాన్ని మొర్దెకై విన్నాడో, మొర్దెకై ఆ ద్వారపాల గుమ్మం దగ్గర ఆ రాజ నగరం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఆయన మొరపెడతా ఉన్నాడు, రోధిస్తున్నాడు. తన యొక్క జాతికి జరగబోయే ఆ యొక్క వినాశాన్ని చూసుకొని మొర్దెకై ఏడుస్తున్నాడు. అక్కడ ఈ విషయాన్ని ఎక్కడ పంపించాడు? ఎస్తేరు దగ్గరికి పంపించాడు. ఒక వ్యక్తి ద్వారా, అమ్మా ఇది జరుగుతూ ఉంది, ఇలా జరుగుతూ ఉంది. ఏమడిగింది? ఎందుకు బట్టలు పంపించింది. మేము బూడిద కట్టుకొని గోనె పట్ట కట్టుకొని రాజగృహముల ముందు నిలబడితే ఏం చేస్తారు? మరణశిక్ష విధిస్తారు. మొర్దెకై బూడిద కప్పుకొని బూడిద జల్లుకొని ఆ యొక్క గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఆమె తిరుగుతున్నాడు. ఎస్తేరుకి ఈ విషయం తెలిసి అయ్యో అలా తిరిగితే ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి ఇతను వస్త్రాలు ధరించుకోమని చెప్పండి అని వస్త్రాలు పంపించింది. మొర్దెకై వాటిని తిరస్కరించాడు. అసలు ఏం జరిగింది అని ఆమె కబురు పెట్టింది. ఇప్పుడు మొర్దెకై ఏం చేశాడు? సమాచారం మొత్తం రాణికి చెప్పి పంపించాడు. అప్పుడు ఆ యొక్క ఎస్తేరు అంటా ఉంది, అమ్మా నీ వెళ్ళి రాజు దగ్గర ఈ విషయాన్ని చెప్పు, రాజుతో ఈ విషయాన్ని మాట్లాడు. మన జాతి మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ యొక్క షోషాను కోటలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఒకే రోజు చంపడానికి కుట్ర పనాడి యొక్క హామాను చట్టం అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఎవరు ఆపలేరు. దాన్ని ఆపాలంటే రాజు వల్ల ఉంది. ఆ రాజు గారి దగ్గరికి వెళ్ళాలంటే మా వల్ల కాదు. వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? నీవే వెళ్ళగలవు. కాబట్టి ఈ యొక్క సంగతిని రాజుగారి దగ్గర పంపించమని చెప్పాడు ఆయన. ఎస్తేరు చెప్తూ ఉన్నప్పుడు, అయ్యా రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే షోషాను కోటలో ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటి అంటే రాజాజ్ఞ లేకుండా, రాజ పిలుపు లేకుండా ఏ వ్యక్తి, స్త్రీయే గాని పురుషుడే గాని ఎక్కడికి వెళ్ళకూడదు? రాజు యొక్క వ్యక్తిగత గృహము, అంతర్గృహము. అది రాజు యొక్క అంతర్గృహము, ఆయనకి సంబంధించిన గృహము. ఆ గృహంలోనికి వెళ్ళాలి అంటే రాజుగారి యొక్క పిలుపు ఉండాలి. రాజు పిలుపు లేకుండా, రాజు ఆజ్ఞ లేకుండా ఏ వ్యక్తి కూడా దాంట్లో ప్రవేశించలేదు. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాలంటే రాజు పిలవాలి. రాజు పిలిచిన తర్వాత రాజు ముందు నిలబడినప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న రాజు ఏం చేయాలంటే తన చేతిలో ఉన్న బంగారపు దండను ఏం చేయాలి? చూపించాలి. ఎవరి వైపు అయితే ఆ బంగారపు దండను చూపిస్తాడో వారు ఏం చేస్తారు? బ్రతుకుతారు అక్కడ. ఒకవేళ రాజు కనుక వారి వైపు ఆ అంతర్గ్రహ గృహములు కనుక ఆ దండాన్ని వాళ్ళ వైపు చూపించకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అంటే కొంతసేపు చూస్తారు సైన్యం. అక్కడ రాజుగారికి ఇష్టం లేదు, ఆ వైపు చూడలేదు, దండాన్ని తీయట్లేదు, వెంటనే సైన్యం బంధించేస్తారు. అక్కడ ఆమె అంటా ఉంది మొర్దెకై చెప్పినప్పుడు, అయ్యా మరి నన్ను పిలవలేదు, నేను రాజు గృహానికి వెళ్ళి దరిదాపుగా 30 రోజులు అయిపోయింది, మరి పిలవకుండా నేను అక్కడికి వెళితే ఆయన ఏం చేస్తాడు? ఏదైనా జరగవచ్చు అక్కడ. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు ఒక్కదానివే తప్పించుకుంటాను అనుకుంటున్నావా? అంతఃపురంలో ఉంటే నువ్వు తప్పించుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడైనా తప్పించుకోలేవు. ఎందుకంటే ఆజ్ఞ అందరి పైన ఉంది. కాబట్టి నువ్వు మరణాన్ని తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది, రాజుతో మాట్లాడడం. హల్లెలూయా. ఇప్పుడు ఆమె అంటా ఉంది, నేను నాశనం అయిపోయినా పర్వాలా, నా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను రాజు ముందుకు వెళ్ళబోతున్నాను. నేను నాశనమైనా పర్వాలేదు, నా జాతి కోసం నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను ఇప్పుడు రాజు ముందుకి వెళ్ళబోతున్నాను. రాజు పిలుపు లేకుండా, రాజు ఆజ్ఞ లేకుండా నేను రాజు ముందుకి వెళ్ళబోతున్నాను. నేను చనిపోయినా పర్వాలేదు, కాబట్టి నా కోసం మీరు ప్రార్థన చేయండి. బయలుదేరింది. 3వ దినాన బయలుదేరింది. రాజాభరణాలు ధరించిందంట, రాజ వస్త్రాలు ధరించిందంట. ఆమె ధరించి రాజు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడుంది ఈమె? రాజు యొక్క అంతర్గృహములో, వ్యక్తిగత గదిలోనికి, రాజభవనంలోనికి, అంతఃపురంలోనికి వెళ్ళింది ఈమె. ఇది ఏ మనుషుడు పోగొలు స్థానం ఇది. ఇప్పుడు ఒక నిజమైన విశ్వాసి ఆవరణను దాటి, పరిశుద్ధ స్థలాన్ని దాటి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాము. ఏ సాధారణ మానవుడు కూడా అక్కడికి వెళ్ళడానికి వీలేదు. అక్కడ దేవుని చేత పిలువబడిన ప్రధాన యాజకుడు తప్ప మరొక వ్యక్తి ఆ ప్రాంతంలో అడుగు పెట్టడానికి లేదు. అక్కడ అతి పరిస్థితుల్లోకి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి బ్రదర్? ప్రధాన యాజకుడు మాత్రమే దేవుడు పిలుస్తాడు. అప్పుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి పిలుస్తాడు. రోజు పిలువడు ఆయన. సంవత్సరానికి ఒకసారి మాత్రమే రమ్మని పిలుస్తాడు ఆయన. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఏం చేయాలి? లోపలికి వెళ్ళి సేవ చేసి బయటకు వచ్చేయాలి. అంతేకాకుండా తన అంగీకి ఏం పెట్టుకోవాలైనా గంటలు పెట్టుకోవాలి. అతను ఏదైనా పాపం చేసిన వాడు అయితే ఏమైపోతాడు? అక్కడే అంత పరిశుద్ధమైంది, మరణం ఉండదు అక్కడ.
పరిశుద్ధం లేకపోతే, దేవుని యొక్క పిలుపు లేకపోతే, నీ యొక్క నీతి లేకపోతే, న్యాయం లేకపోతే, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క మరి రెండవ గుడారంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళతావో, నీకు అర్హత లేకపోతే ఏమైపోతుంది? అక్కడ మరణిస్తావు. ఆ ఎస్తేరు ఆ రాజు యొక్క గృహంలోనికి అంతర్గత గృహంలోకి ప్రవేశించింది. ఇక్కడ ఈ ఎస్తేరు నిజమైన గృహంలోకి ప్రవేశించింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే దేవుని యొక్క నిజమైన అంతర్గృహంలో నీవు ఉన్నావు. ఇప్పుడు అక్కడికి ఏ మనుషులు కూడా వెళ్ళలేని స్థలంలో నువ్వు అడుగు పెట్టాను అక్కడ. నిజంగా ఒకవేళ అర్హత లేకుండా లోపలికి వెళితే, రాజు ఆజ్ఞ లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు అక్కడ. కానీ మనం ఎలాంటి వారము? అన్నిలము. మనకి అర్హత ఉందా లోపలికి వెళ్ళడానికి? మనకి పిలుపు ఉందా లోపలికి వెళ్ళడానికి? మనకు లేదు. కానీ మనం ఏం చేసామంటే, మన పైన ఉన్న మరణాన్ని తొలగించడానికి, జనం పైన ఉన్న మరణాన్ని తొలగించడానికి, భూమి పైన ఉన్న మరణాన్ని తొలగించడానికి, భూమి మీద ఉన్న శాపాన్ని తొలగించడానికి మనం ఏం చేసాము? లోపలికి ప్రవేశించావు. నువ్వు ఎప్పుడైతే లోపలికి ప్రవేశించావో, చనిపోవలసిన నీవు రాజదండమును, రాజు యొక్క బంగార దండమును నువ్వు ముట్టినప్పుడు నువ్వు మరణాన్ని జయించావు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో, చాలా విషయాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క విషయం తీసుకుంటే మనం దీన్ని ఎన్ని రోజులు పూజ చేయగలం నాకు తెలియదు. ఈ అంశాలు, ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని కొన్ని మాత్రమే మనం చూద్దాం. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో, రాజు అంటున్నాడు, బైబిల్లో రాయబడింది అక్కడ, ఎస్తేరు ఎడల రాజుకి దయ పుట్టెను. వెంటనే ఆయన తన ముఖాన్ని తిప్పుకోలేదు. ఎందుకంటే ఆమె ఎవరో రాజు ఎరిగినాడు. మిగతా అందరికంటే ఏమి యోగ్యురాలని రాజు తెలుసు. అందుకోసం ఎప్పుడైతే ఎస్తేరు లోపలికి వెళ్ళిందో, ఆ రాజు యొక్క దండాన్ని ఆయన చూపించినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ యొక్క కొనని ముట్టుకుంది. అంతర్గత గృహములో రాజదండాన్ని పట్టుకుందామే. అధికారం వచ్చింది ఎస్తేరుకి. మరణం పోయింది, అధికారం వచ్చింది ఇప్పుడు ఎస్తేరుకి. హల్లెలూయా. రాజు అడుగుతున్నాడు, ఏంటి నీకేం కావాలి? రాజ్యంలో సగం ఇచ్చేయమంటావా? నీకేం కావాలి? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు కదా? హల్లెలూయా. దేవుని యొక్క అంతర్గత గృహంలో మీరున్నారు. మీరు ఇక్కడ పరలోక పూర్తి అధికారం చేతికోబడి ఉంది. అక్కడ ఆ రాజు అయితే నా రాజ్యంలో సగం నీకు కావాలని అడిగాడు. కానీ ఇప్పుడు ఈ రాజు అయితే సమస్తానికి అప్పగించాడు. ఆయన భూలోకాన్ని ఏ అధికారం దేవునికి ఇచ్చాడు. ఇక్కడ ప్రభుకి స్తోత్రం కలిగాక సంతోషిస్తున్నారు బ్రదర్. హల్లెలూయా. అంతర్గత గృహంలోకి వచ్చారా? మీరు బయట ఉన్నారా? ఎవరైతే లోపలికి వచ్చారో రాజదండాన్ని ముట్టుకున్నారు, ఎవరైతే రాజదండాన్ని, బంగారపు రాజదండాన్ని ముట్టుకున్నారో వారు అధికారాన్ని పొందుకున్నారు. మనం జయించిన వారిగా ఉన్నారు. వాళ్ళు అక్కడ రాజు ఎడల దయపుట్టిన వారిగా ఉన్నారు. రాజు వారి ఎడల దయపుట్టిన ప్రజలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలి? రాజ్యం సగం కావాలా? ఏంటి నీకెవరికేంటి? నీకు ఏది కావాలో చెప్పి ఇచ్చేస్తా. ఎందుకంటే ఏమెవరు? వస్తీ కంటే యోగ్యురాలు. నీకు ఏది ఇవ్వటాకైనా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నాకు మరణాన్ని తీసేయి, ఓకే, గ్రాంటెడ్. ప్రభు నా వ్యాధిని తీసేయి, గ్రాంటెడ్. నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు నీకు చేయబోతున్నాడు. ఆయన కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న సంఘ శాఖలందరికంటే నువ్వు యోగ్యురాలు, నువ్వు యోగ్యుడివి నువ్వు. అందుకోసం దేవుడు నువ్వు ఏది అడిగినా కూడా నీ ముందైనా ఏది కాదండి. ఆయన సమస్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆమె ఒకే ఒకటి అడిగింది, నాకు సగం ఆస్తి ఇవ్వండి, బంగారం ఇవ్వండి, వెండి ఇవ్వండి. ఏమడిగింది? నా పైన ఉన్న మరణాన్ని తీసివేయండి అడిగిందా? ఏమడిగింది బ్రదర్? ఒకసారి భోజనానికి రండి, ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి. మీరు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురండి? హామాను తీసుకుని రండి. వచ్చేటప్పుడు మీరు హామాను తీసుకుని రండి. ఎంత గొప్ప మాదిరిని దేవుడి గురించి వచ్చాడు బ్రదర్. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ యొక్క ఎస్తేరు అంట ఉంది, రాజా నాకు ఏమీ అవసరం లేదు, నీవు నా ఇంటికి నేను సిద్ధం చేసే భోజనం చేయడానికి నువ్వు నా ఇంటికి రండి, అంతపురం రండి. మీరు వచ్చేటప్పుడు హామాన్తో కూడా రండి. హామాన్ సంతోషపడుతూ ఉన్నాడు. నన్ను పిలిచింది, రాజుతో కలిసి భోజనం చేసే భాగ్యం నాకు వచ్చింది, పైగా రాణి పిలుపు నాకు డైరెక్ట్ గా వచ్చింది. హామాను సంతోషపడుతున్నాడు. కానీ బైబిల్ చెబుతోంది, ఎప్పుడైతే హామాను ఎస్తేరు విందులో పాల్గొన్నాడో సాతాను యొక్క కుట్ర బద్దలైపోయింది అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే పెళ్లి కుమార్తె యొక్క బోధ ఈ లోకానికి వచ్చిందో, పెళ్లి కుమార్తె యొక్క విందు ఈ లోకానికి వచ్చిందో, సాతాను బట్టమే అయిపోయాడు అక్కడ. వాడు అప్పటిదాకా బాగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఎస్తేరు విందుకు పిలిచిందో ఆ విందులో ఇదిగో ఇతడు సాతాను, నీ రాజ్యంలో ఉన్న సాతాను ఇతడే, ద్రోహితడే, మా యొక్క సైన్యం మీద, మా యూదుల మీద మరణం తీసుకొచ్చింది అని చెప్పి నేరం మోపి సాతాన్ని బట్టమే చేసింది అక్కడ.
హల్లెలూయా. అది ఏ విందే అంటే సాతాన్ని బట్టబయలు చేసిన విందు ఏ విందంటే ఎస్తేరు విందు అది. ఇప్పుడు ఇక సాతాను ఈ లోకానికి పూర్తిగా నిలబెట్టి చూపించి ఇదిగో అబ్షాలోము దయ్యము, నిమ్రోదు దయ్యము, యూదా దయ్యము, దయ్యము ఈ లోకంలో సంఘమాలు తిరుగుతోందని ఈ లోకాన్ని చూపించింది ఎవరంటే నిజమైన ఎస్తేరు ఈ లోకాన్ని చూపిస్తోంది. ఇప్పుడు ఈ యొక్క విందు ఎస్తేరు విందు ఇది. హల్లెలూయా. ఇది పెళ్లి కుమార్తె యొక్క ఆహారం బ్రదర్. ఆమేన్. ఆ ఎస్తేరు అక్కడ పిలిచి సాతాను చూపించింది. అక్కడ నీ రాజ్యంలో ఎవరున్నారు? దుష్టుడున్నాడు, నీ వెనకే ఉండి పొడిచేవాడు ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె చెప్తా ఉంది, ఇదిగో సంఘంలో దయ్యం ఉంది, దేవుడి పేరిట దేవునికి స్థానంలో కూర్చొని వాడు ఆరాధించబడుతున్నాడు, ఇది దయ్యం అని ఈ లోకానికి ముసుగు చింపి చూపిస్తా ఉన్నాం మనం ఈ లోకానికి. ఎందుకంటే ఎస్తేరు యొక్క భోజనము సాతాన్ని ఏం చేసింది? మరొక విందు జరిగింది అక్కడ. 2000 సంవత్సరాల క్రితం ఒక విందు వచ్చింది. అదే విందు యేసుక్రీస్తు యొక్క విందు. ఇది ఎస్తేరు విందు, అది ప్రభు విందు. ప్రభురాత్రి భోజనం జరిగింది కదా, అప్పగించబడే రాత్రి. ఆ విందులో ఎవరున్నారు అక్కడ? 13 మంది ఉన్నారు అక్కడ. యేసుక్రీస్తుతో పాటుగా 13 మంది ఉన్నారు. 12 మంది శిష్యులు, ఆయనతో పాటు 13 మంది ఉన్నారు అక్కడ. ఈ 13 మందిలో ఆయన తన యొక్క ముక్కను తీసి ఎవరికి ఇచ్చాడు? ఆయన ఆహారాన్ని ఎవరికి అందించాడు? శత్రువుకి అందించాడు ఆయన. ఇప్పుడు అర్థమైపోయింది, యోధా నీ పని నువ్వు చేసి. ఆయన ఏమన్నాడు? తిట్టలేదు, అవమానించలేదు. నన్ను చంపుదాం అనుకున్నా నా పక్క నుండి, నీకు ఎంత అధికారం ఇచ్చాను నేను, నీకు ఎంత గొప్ప చేశాను నేను, నువ్వు నా నామంలో ప్రార్థన చేసి దెయ్యాన్ని వెళ్ళగొట్టావు కదా యోధా, నువ్వు నన్ను చంపుదాం అనుకుంటావా అని అడిగాడు బ్రదర్. అడగలేదు. ఆయన ముక్క తీసి ముందుగా యోధాకి ఇచ్చి ఆయన ఏమన్నాడు? నీ పనిని పూర్తి చేయి. ప్రభు యొక్క విందులో సాతాను అక్కడ ఏమైంది? బైబిల్ రాయబడింది అక్కడ, అప్పుడు అంతటా సాతాను యూదాలో ప్రవేశించెను. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, యూదా తన స్థానానికి కొనుక్కోబడెను. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు యూదా? అగాధం నుంచి వచ్చాడు యూదా. యూదాలో ఉన్నది ఎవరు అంటే దయ్యము. ఆ ప్రభు యొక్క విందులో ఇదిగో ఇతను సాతాను అని దేవుడు ఏం చేశాడంటే ఆయన అంటాడు, ఇదిగో నన్ను అప్పగించుకోవడానికి దగ్గర నా మధ్యలో ఈ విందులో ఒకడున్నాడు. ఆ విందులో ప్రభు సాతాన్ని బయలుపరిచాడు అక్కడ. ఇక్కడ ఈ విందులో ఎస్తేరు ఎవరిని బయలుపరిచింది? సాతాన్ని బయలుపరిచింది, దుష్టుని బయలుపరిచింది, వాక్య వ్యతిరేకని బయలుపరిచింది. ఎవరైతే వాక్యం నమ్మట్లేదో వాడు ఏం చేశారు? ముసుగు తీసి చూపించింది ఎస్తేరు. అక్కడ అడిలిపోయాడు, భయపడిపోయాడు. ఎవరు? చూడండి ఒకసారి ఆ యొక్క విషయం చదవండి ఒకసారి. తర్వాత మీరు చదవండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అంతా చదువుతున్నారా? ఇక్కడ వదిలేసిన అధ్యాయాలు మళ్ళీ చదువుతారు ఇంటికి వెళ్ళాక. అమ్మాయి ఎలాగోలాగా మూసేసాం ఇంటికి వెళ్ళిపోవాలని పక్కన పెట్టేస్తున్నారు కదా. కానీ ఒక రోజు మీ బైబిల్ ఎలా ఉంది? దుమ్ము పట్టేసి ఉందా? చదువుతున్నారా? మొత్తం సీసీ కెమెరాలు మొత్తం అక్కడ కనపడుతుంది. ఆదివారం ఒకసారి తీసారా? రోజు తీస్తున్నారా? ఇవన్నీ కూడా దేవుడు ఒకరోజు చూపిస్తాడు. మీరు చదివారా లేదా? చదివా బ్రదర్ అని ఇక్కడ చెప్పేయచ్చు, చదివారు సిస్టర్ అని మీరు చెప్పేసి ఇక్కడ. కానీ మీరు చదివారా లేదా అనేది ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? రమేష్ బ్రదర్ మీరు బైబిల్ చదివారా? అసలు బైబిల్ వదిలిపెట్టలేదు ప్రభు అంటాడు ఆయన. ఒకసారి రమేష్ గారి జీవితం మొత్తం అక్కడ ప్లే చేయండి స్క్రీన్ మీద. ఆయన ఏం చేశాడు? పొద్దున్న లేకటం, వాళ్ళకి ఫోన్ చేసి పనికొస్తున్నావా, టాపీ ఉందా, కర్ర ఉందా, ఇది ఉందా, బద్ద ఉందా, వెళ్ళిపోతున్నాడు అక్కడ. సాయంత్రం వచ్చేసరికి ఏమవుతుంది? నీరసం అవుతుంది, మళ్ళీ పడుకున్నాడు ఆయన. మొత్తం స్క్రీన్ మీద కనపడుతుంది ఒక రోజున, తప్పించుకోవడం లేదు. కాబట్టి మీరు ఏదైతే మీరు సంఘంలో చర్చిలో ఉన్నప్పుడు లేఖనాలు కొన్ని మాత్రమే మనకు సమయం లేదు కాబట్టి చదివిస్తూ ఉంటాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదివినప్పుడు మనం చెప్పుకున్న ఆ యొక్క అంశం ఏదైతే ఉందో మీకు పూర్తిగా ఇంకా అర్థం అవుతుంది. ఒకటి చదవండి మీరు, ఇక పరిశుద్ధ గ్రంథం చదవండి మీరు. 5వ వచనం నేను చదువుతాను చూడండి. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరు. ఎక్కడికి వచ్చారు వీళ్ళిద్దరు కూడా? ఎస్తేరు యొక్క విందులో ఉన్నారు వీళ్ళు. ఎస్తేరు యొక్క విందులో ఉన్నప్పుడు జరుగుతున్నది, తన మనసును దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణి ఎస్తేరు అడుగగా ఎస్తేరు మా విరోధేగు ఆ పగవాడు ఎవరని చెప్తుంది? ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు బ్రదర్? పక్కనే నిలబడున్నాడు అక్కడ.
ఇదిగో మా విరోధి దుష్టుడు వీడు, ఈ హామానవుడు సాతాను, వీడు ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ యూదులకు విరోధంగా పనిచేస్తున్నాడు. వాళ్ళు ఏమైనా ప్రచారం చేస్తున్నాడు? వీరు సకల జనుల విధులకు వీళ్ళు వేరుగా ఉన్నారు. వీళ్ళ యొక్క విశ్వాసం వేరే, వీళ్ళ ప్రార్థన వేరే, వీళ్ళ భక్తి వేరే, వీళ్ళ పేరు వేరే, వీళ్ళ సంఘం వేరే అని వాడు దుష్టుడు సంఘంలో ఉండి ఏం చేస్తున్నాడు? వేరే ప్రేరేపిస్తున్నాడు. అక్కడ చూడండి, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతా చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. బైబిల్ చెబుతోంది. పౌలు గారు ఇక్కడ, పేతురు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలి. ఈ హామాను సంఘంలో ఉన్నాడు. సంఘంలో ఉండి ఎవరైతే నిజమైన విశ్వాసులు ఉన్నారో వారు దోషులు, అబద్ధికులు అని ఈ రకం చూపించే కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో పేతురు మరియు అపోస్తులు చెప్పే వర్తమానము తప్పని నిరూపించే కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు నిలబడి పేతురు ఏం మాట్లాడుతానంటే, అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉంది. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినప్పుడు ఆ కుదురుబాటు కాలంలో అప్పుడు అంతవరకు యేసు ఎక్కడుంటాడట చెప్పాలి. కుదురుబాటు కాలం వచ్చే వరకు కూడా యేసు భూమి మీదకి రాడు. యేసు భూమి మీదకి వచ్చాడు అంటే అదే కాలము కుదురుబాటు కాలము, అంటే సమస్తమును చక్కబెట్టు కాలము, అనగా దిద్దుబాటు కాలము. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న దిద్దుబాటు కాలము. యేసును చూడాలి అంటే నువ్వు ఎప్పుడు చూడగలవు? కుదురుబాటు. పౌలు మాట్లాడుతున్నారు కదా అక్కడ. యేసు అప్పటి వరకు ఎక్కడ ఉండాలి? పరలోక వాసి ఉంటాడు ఆయన. అంటే నీవు చూడలేని కోణంలో ఉంటాడు ఆయన. యేసును నువ్వు చూడాలి అంటే ఏం రావాలి? కుదురుబాటు కాలం రావాలి. అంటే సమస్తాన్ని సరిచేసే కాలం రావాలి. ఇప్పుడు ఈ లోకము ఏ కాలంలో ఉంది అంటే కుదురుబాటు కాలంలో ఉంది ఈ లోకము. ఈ కుదురుబాటు కాలంలో యేసు క్రీస్తు 3వ దినమున సమాధిలోంచి లేచి ఈ కుదురుబాటు కాలంలో వచ్చాడు ఆయన. అర్థమైంది బ్రదర్? అందుకోసమే ఈ క్రైస్తవులు తమకు తెలియదని ఆరాధించేవారంటే ఎందుకు టైటిల్ పెట్టామంటే ఇందుకోసమే. ఇదేంటి బ్రదర్ 3వ దినమున యేసుక్రీస్తు రావడం ఏంటి? 3000 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 3వ దినమున యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోకి వచ్చిన నిజమైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏంటంట? యెరూషలేములోకి వచ్చిన ఆ యేసుక్రీస్తు, ఆ నిజమైన క్రీస్తు, ఆ నిజమైన యేసుక్రీస్తు మరలా చూడాలంటే మీరు ఎప్పుడు చూడగలరు? కుదురుబాటు కాలం వచ్చినప్పుడు. ఆ కుదురుబాటు కాలం అంటే ఎప్పుడు? దిద్దుబాటు కాలము. అనగా ఎప్పుడంటే ఈ కాలం. అది ఈ కాలంలో మొత్తం కూడా సరిదిద్దే కాలం ఇది. ఇది దిద్దుబాటు కాలం. ఈ దిద్దుబాటు కాలంలో యేసుక్రీస్తు రావాలి. ఈ దిద్దుబాటు కాలం వచ్చే వరకు కూడా ఆయన ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉండాలి ఆయన. అంటే ఈ లోకం కనబడ్డా ఆయన. మరి క్రైస్తవులు ఏం చెప్పారు ఇప్పుడు దాకా? మనకి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇదిగో యేసు ఎక్కడున్నాడు, ఇదిగో యేసు నాకు తెల్లగా కనపడ్డాడు, ఇదిగో యేసు అక్కడ ఉన్నాడు, ఇదిగో యేసు యూరోప్లోకి వచ్చాడు, ఇదిగో యేసు ఆ సంఘంలో ఉన్నాడు, ఇదిగో యేసు ఈ సంఘంలో ఉన్నాడు అని ఏం చేశారు? మనల్ని మోసం చేశారు. బైబిల్ ఏం చెప్తా ఉంది? కుదురుబాటు కాలం వచ్చే వరకు కూడా ఆయన కనపడ్డ నీకు, నువ్వు ఆయన చూడలేవు. ఇప్పుడు మనం చూస్తున్నామంటే అర్థం ఏంటి అంటే మనం కుదురుబాటు కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క హామాను దుష్టుడు సాతాను సంఘములో ఉండి విశ్వాసు యొక్క హృదయాలను చెరుపుతూ వారిని అబద్ధికులుగా వారు చిత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటూ పోతే పేతుర్ని మరియు అపోస్తుల్ని బంధించి లోపలేశారు. తర్వాత మీరు చదవండి. నేను చదివే సమయం మనకు లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేతుర్ని అపోస్తుల్ని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే వేసిన చెరసాలనే ఉంది. కాపలాదారులు అలాగే నిలబడున్నారు. తాళాలుగా ఉన్నాయి. గేట్లు వేసినట్టుగానే ఉన్నాయి. తాళాలు వేసినట్లుగా ఉన్నాయి. దాని ముందు నిలబడిన కాపలాదారులు అక్కడే నిలబడున్నారు. అందులో పెట్టిన మనుషులు లేరు. వాళ్ళు అనుకుంటున్నారు లోపలే ఎక్కడ మూల పడుకున్నారేమో అనుకుంటున్నారు. వీళ్ళకి తెలియదు వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? తెల్లారే దేవాలయంలో ప్రజలకు వాక్యం బోధిస్తున్నారు.
వీళ్ళు అనుకుంటున్నారు ఈ పేతురు మిగతా వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు, ఈ బ్యాచ్ అనుకుంటున్నారు. వీళ్ళు బంధించారు. ఎందుకు బంధించారు తెలుసా? యేసు అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆ యేసు అనే దేవుని కనుక మీరు ఆరాధన చేస్తే, ఆయన మీరు వెంబడిస్తే మీకు పరలోకం వస్తుంది. మీరు నమ్మకపోతే మీరు ఏమైపోతారు? విడవబడతారు అని వాళ్ళు ఏం చేశారు? ప్రకటించారు. దానికి వాళ్ళకి అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులకి కోపం వచ్చేసింది. ధర్మశాస్త్ర బోధకులకి ఏమైందంట? కోపం వచ్చేసి, మీకు ఇక్కడే ఉంటుంది 3వ అధ్యాయంలో ఉంటుంది అంతా కూడా, తర్వాత మీరు చూడండి. కోపం వచ్చి తీసుకెళ్లి బంధించారు. వీళ్ళు బంధిస్తే మూసిన చెరసాల మూసినట్టుగానే ఉంది, వేసిన తాళాలు అలాగే ఉన్నాయి. వాటి ముందు నిలబడిన కాపలాదారులు కాపలా కాస్తూనే ఉన్నారు. కానీ లోపల బంధించిన వాళ్ళు మాత్రం లోపల లేదు. వీళ్ళు ఎక్కడున్నారంటే యెరూషలేము మందిరంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ వాక్యం బోధిస్తున్నారు. తెల్లారి మరలా వీళ్ళు వచ్చారు, శాస్త్రులు పరిచయులు. వీళ్ళు వచ్చి, అయ్యా బంట్రోతుని పిలిచి అంటారు, రాత్రి మీరు బంధించిన వాళ్ళని పిలిచిరండి, రాత్రి మీరు చెరసాల్లో బంధించారు కదా, వారిని తీసుకుని రండి అని పిలిచారు. వాళ్ళు వెళ్ళి తాళం తెచ్చి చూస్తే లోపల ఒక్కరు లేదు. వీళ్ళు అడిలిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పాలి? వీళ్ళకి ఇప్పుడు కావాలని వదిలేసామని మన మీద చేస్తారేమో, మనల్ని శిక్షిస్తారేమో అని వీళ్ళు భయపడిపోతున్నారు. వచ్చి చెప్తున్నారు, అయ్యా వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, మూసిన తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి, కాపలాదారులు తిరుగుతూనే ఉన్నారు, కానీ వాళ్ళ లోపల లేదు. వాళ్ళు భయపడుతున్నారు అక్కడ చెరసాల కాపలాదారులు చెప్పడానికి. అప్పుడు వాళ్ళ మధ్యలో అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు, అయ్యా మీరు బంధించిన వాళ్ళు దేవాలయంలో ఉన్నారు, మీరు బంధించిన వాళ్ళు దేవాలయంలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ గడియలో వారు ఏదైతే తెలుసుకున్నారో, వారు దేన్నైతే వెంబడిస్తున్నారో, వారు ఎరిగిన సత్యాన్ని ఆ కాలానికి ఆ సొలొమోను యొక్క దేవాలయంలో వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ శాస్త్రులు పరిసరాలు సర్దుకెళ్ళినారు. అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. వారి యొక్క ఆరాధన దేనికి వెళ్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు యెహోవా అంటున్నారు. ఆ యెహోవా నిజంగా వింటున్నారో తెలియదు. అక్కడ వాళ్ళు బలి అర్పిస్తున్నారు. ఆ బలి అర్పణ ప్రభు స్వీకరిస్తున్నారో తెలియదు అక్కడ. ఎందుకంటే శాస్త్రులు పరిసరాల యొక్క విశ్వాసము ఎటువైపు ఉందో వారు తెలియదు అక్కడ. కానీ ఈ యొక్క అపోస్తుల యొక్క విశ్వాసము, వారు దేన్నైతే చూశారు అని అంటున్నాడు, మేము దేనిని నిదానించి చూసామో కనుగొన్నాము, మా చెవులు దేన్ని విన్నవో మేము దాన్నే ప్రకటిస్తున్నాము. ఎందుకంటే మేము చూసి కనుగొన్న దాన్ని, తెలిసిన దాన్ని ఈ లోకానికి మేము ప్రకటిస్తా ఉన్నాము. తెలియని దాన్ని మేము ఈ లోకం చెప్పట్లా. ఇప్పుడు క్రీస్తు బిడ్డలు ఎవరు? మేము చూసాము, మేము విన్నాము, మేము కనుగొన్నాము, మేము గ్రహించాము. పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు ఈ చివరికాల సమయం వరకు పరలోకవాసి అయినాడు. ఆయన ఈ చివరికాల సమయంలో కుదురుబాటు కాలం వచ్చినప్పుడు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన క్రీస్తు బిడ్డ ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ కాలం అది? కుదురుబాటు కాలము, దిద్దుబాటు కాలము. ఈ దిద్దుబాటు కాలం వచ్చే వరకు శరీర సంబంధమైన ఆచారాలు సంఘంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ దిద్దుబాటు కాలం వచ్చినప్పుడు శరీర సంబంధమైన ఆచారాలన్నీ కూడా, బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము, ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? ఆపేశాడు దేవుడు. ఎందుకంటే మొత్తం కూడా సరిచేసే సమయంలో మనం వచ్చాము ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క హామాను సంఘాల్లో ప్రవేశించి మన మధ్యలోనే ఉండి, మనతోనే ఉంటూ మన మీద విష ప్రచారం చేస్తా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ యొక్క యూదా? క్రీస్తు పక్కనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చి క్రీస్తు ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ వల్లనే రాజ్యం సాధ్యమైంది, మరొకరి వల్లగా సాధ్యం కాదు. నేను బరబ్బాని వెంబడించాను, నేను నా సొమ్మంత బరబ్బానికి ఇచ్చాను నేను, ఓ యూదులు రక్షణ కోసం. కానీ ఆ బరబ్బా యొక్క మార్గము రక్తంతో కూడింది, నిధులతో కూడింది. కానీ నీది శాంతి సమాధానము. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ వల్ల రాజ్యం వస్తుంది అని చెప్తున్నాడు. మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? మీ యేసుని పట్టిస్తా, నేను నాకు డబ్బులు ఇస్తారా? చూసారా ఎక్కడున్నాడు వీడు? మన పక్కనే ఉంటాడు. ప్రభురాత్రి విందులో వాడి యొక్క ముసుగు చింపి ఈ లోకాన్ని చూపించాడు ప్రభు. అపవాది నన్ను పట్టించుకోడు ఎక్కడున్నాడు? అతను ఎవడు? అపవాది. ఆ విందులో సాతాను ఎవరో చూపించాడు ఆయన. ఇప్పుడు ఈ విందులో, ఈ యొక్క చివరికాలపు విందులో, ఈ యొక్క మడ్డి మీద ద్రాక్షరసం తీసుకున్న పెండ్లి కుమార్తె యొక్క విందులో, ఈ చివరికాల యొక్క వర్తమానంలో పెండ్లి కుమార్తె యొక్క పరిచయలో సాతాను మన ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నాము. వాడు అపవాది, వాడు సంఘంలో ఉన్నాడు, వాడు మోసం చేస్తున్నాడు, వాడు విశ్వాసకి నటిస్తున్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఎస్తేరు యొక్క విందులో సాతాను కుట్ర బయటపడిపోయింది. హామాన్ ఏం చేస్తున్నాడు? బయటపడిపోయింది. హామాన్ ఏమైపోయాడు? భయక్రాంతులు అయిపోయాడంట. చూడండి ఎస్తేరు, చూడండి ఒకసారి, భయక్రాంతులు అయిపోతున్నాడంట. 7వ వచనము.
రాజు ఆగ్రహం ఉంది. ద్రాక్ష ఎక్కడ 6వ వచనము, ఎస్తేరు మా విరోధకు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను ఏమైపోయాడు? భయపడిపోయాడు. వాడి ముసుగు ఎప్పుడైతే చిరిగిపోయిందో, అందుకోసం క్రిస్తామాస్ గారు చెప్పారు, సాతాను నిన్ను చూసి ఏం చేస్తుంది? వణుకుతుంది, పారిపోతుంది నిన్ను చూసి. హల్లెలూయా. అందుకోసమే డ్యూటీలో చెప్తోందంట, అయ్యా వాడి యొక్క యజమానికి చెప్తోంది, నువ్వు డ్యూటీ మాకు ఎటన్నయ్యా ఈ భూమి మీద, కానీ ఆ ఉత్తర దిక్కు మాత్రం మాకు ఆ డ్యూటీలు ఏమకు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? దేవుని పిల్లలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారంట? తరిమి తరిమి కొడుతున్నారు. ఆ దెబ్బలే మా ఒంటినే కనపడుతున్నాయి. ఎందుకంటే వాడు నిన్ను చూసి భయపడుతున్నాడు, పారిపోతున్నాడు. ఇక్కడ హామాను ఎప్పుడైతే ఎవరో తెలిసిపోయిందో, ఓ రాజు ఎదుట రాణి ఎదుట వాడు ఏమైపోయాడు? భయక్రాంతుడైపోయాడు. ఇప్పుడు సాతాను నీ ముందు భయమైన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు సాతాను నీ ముందు, ఓ నువ్వు పిలిస్తే ఖచ్చితంగా వాడు వణికి పారిపోతున్నాడు అక్కడి నుంచి. అక్కడ నీ ముందు అది ఏదైనా సరే నీ ముందు వాడు ఏం చేస్తాడు? మోగేసి తీరాల్సిందే. ఎందుకంటే వాడి యొక్క రంగు మనకు తెలిసిపోయింది, వాడు ఎవరో మనకు అర్థమైపోయింది, వాడు తెర తొలగించబడింది. ఇక్కడ ఎస్తేరు యొక్క విందులో సాతాను యొక్క కుట్ర పగిలిపోయింది. ఈ యొక్క హామాను ఏం చేస్తున్నాడో ఎస్తేరు ఏం చేసింది? రాజుకి చెప్పేసింది. బయటపడిపోయాడు హామాను, భయక్రాంతుడు అయిపోయాడు. ప్రాణాలు కాపాడాలంటే ఇక నాకు ఎక్కడ ఆశ్రయం లేదు. ఇక ఎవరున్నారు? ఎస్తేరు మాత్రమే ఉంది. ఈ లోకానికి ఉన్న ఇప్పుడు ఒకే ఒక ఆధారం ఎవరు? పెండ్లి కుమార్తె మాత్రమే. ఈ లోకానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఎక్కడుంది? పెండ్లి కుమార్తె. అందుకోసమే ఆమోస్ గ్రంథంలో చెప్పినట్లుగా వాక్యము కొరకు అన్నపానములు లేకపోవడం వచ్చు క్షామం కాదు. అది ఏ క్షేమమో? వాక్య క్షేమం రాబోతుంది ఈ లోకానికి, వాక్య కరువు రాబోతుంది ఈ లోకానికి. ఇప్పుడైతే వాక్యము విరివిగా కనబడుతుంది ఇక్కడ, కానీ అతి త్వరలో వాక్యం కోసము ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం తిరిగిపోతున్నారు జనాలు. అయితే ఆ సమయంలో జనులు ఎక్కడికి వెళ్తారంట? తూర్పు నుంచి ఉత్తరమునకు, ఉత్తరము నుంచి పడమరకు కాదు. ఆమోస్ గ్రంథము చదివారు కదా, చూడండి ఒకసారి ఆమోస్ గ్రంథము చదవండి ఒకసారి. రాబోతున్న కలుగు దేశంలో నేను క్షామం పుట్టించింది. అది అనుపానం లేకపోవడం చేతి కలుగు క్షామం కాక యెహోవా మాటలో విసుకపోవడం కలుగు క్షామంలో ఉంది. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుకుని కానీ అది వారికి దొరకదు. ఎటు నుంచి వెళ్తారంట? అన్నపానములు లేకపోవడం వల్ల వచ్చు క్షామం కాదు అది, యెహోవా మాట దొరకపోవడం వల్ల, యెహోవా వాక్కు దొరకపోవడం వల్ల వచ్చే కరువు అది. అంటే వాక్యము దొరకని కాలం అది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికి ఆల్రెడీ పునాదులు పడతా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న ఇజ్రాయెల్ ఏం చేసింది? లెబనాన్ మీద శాంతి ఒప్పందం చేసుకుంది. లెబనాన్ మీద ఇక మేము మీ మీద యుద్ధం చేయము, మీ మీద మేము యుద్ధం చేయము అని ఒక కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. కాల్పుల విరమణ చేసే ముందు, ఒప్పందం చేసుకునే ముందు అమెరికా, ఫ్రాన్స్ రెండు సంయుక్తంగా మధ్యవర్తిత్వం వహించి ఇజ్రాయెల్కి మరియు లెబనాన్కి శాంతి ఒప్పందం చేయించారు. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఎవరైతే హిజ్బుల్లా నాయకులు ఉన్నారో వారు 2 భవనాల్లో ఉన్నారు. ఆ 2 భవనాల్లో ఉన్న హిజ్బుల్లా నాయకులను చంపిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి ఒప్పందానికి వస్తాం అని ముందు ఈ ఒప్పందాన్ని అక్కడ పెట్టి వెళ్ళి ఆ 2 భవనాల మీద బాంబులు వేసి ఆ శత్రువులను చంపి అప్పుడు ఎక్కడికి వచ్చారు? వీళ్ళు ఒప్పందానికి వచ్చారు. ఇజ్రాయెల్ యొక్క యుద్ధము నీ ఆత్మీయ జీవితానికి సరైన మాదిరి సోదరుడా, సరైన మాదిరి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని వాళ్ళు అంగీకరించారు ఇజ్రాయెల్ ప్రజలు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నాడు, ఆ ప్రసంగాన్ని మీరు వినొచ్చు, యూట్యూబ్ లో ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఎందుకు మనం భయపడి ఈ యుద్ధాన్ని మనం ఆపట్లేదు? మన దగ్గర సరైన వనరులు లేవు, ఆయుధాలు తక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎటువైపు చూసినా కూడా మనకు చుట్టూ శత్రువులే ఉన్నారు. ఇంకొక న్యూస్ ఏంటంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ సైన్యంలో అనేక మంది బలహీనం అయిపోయారంట. యుద్ధం చేసి చేసి సంవత్సరాల తరబడి యుద్ధ భూమిలో ఉండి ఇంటికి రాలేక, కుటుంబంతో గడపలేక మానసిక వేదన కొంతమంది అనుభవిస్తున్నారు సైన్యం. వీళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి ఒక అధ్యక్షుడిగా ఈ యొక్క లెబనాన్తో శాంతి ఒప్పందం చేసుకొని, కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని ఆయన మరి యుద్ధాన్ని ఆపేశాడు. ఆయన ఇప్పుడు గాజా వైపే యుద్ధం ఉంది, ఒకవేళ ఈ హమాస్ వైపే యుద్ధం ఉంది, ఒకవేళ ఇది కూడా
మరి సమాధాన పరచాలని అనేక మంది చూస్తూ ఉన్నారు. ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలని అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధాన్ని ఇప్పుడు ట్రంప్ గెలిచాడు కాబట్టి ఈ యొక్క ట్రంప్ యొక్క సమావేశంలో ఈ యొక్క శాంతి ఒప్పందం జరగాలి. చూడండి, ఎందుకు శాంతి ఒప్పందం జరుగుతోంది? అతను ఏం చేయాలి? అనేకులకు సమాధానాన్ని స్థిరపరచాలి. దానికి ఆల్రెడీ బీజం పడిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఎంత యుద్ధ సామాగ్రి లేదు. ఆ మ్యాన్ ఫోర్స్ కూడా వాళ్ళ పవర్ తగ్గిపోయింది. సైన్యము చాలా మంది బలహీనంగా ఉండిపోయారు. వాళ్ళు అవసరమైతే ఇంకో 2 రోజులు యుద్ధం చేస్తే యుద్ధం మానేసి వచ్చే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అన్ని రోజులు తరబడి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ దేశ అధ్యక్షుడు దాన్ని గ్రహించి ఒకవైపున ఉత్తర దిశగా, ఆ దేశానికి ఉత్తర దిశగా ఉన్న లెబనాన్ వైపు ఆయన ఏం చేశాడంటే యుద్ధాన్ని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని యుద్ధాన్ని ఆపేశాడు. శాంతి ఒప్పందం చేసుకున్నాడు. ఆయన అంటాడు, ఇప్పుడు మన పోరాటము ఇరాన్ మీదే. ఇరాన్ మీద మన పోరాటం ఉంది. ఇరాన్తో పోరాటం చేయాలంటే ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి, ఎక్కువ సామాగ్రి కావాలి. కాబట్టి మనకున్న ఈ యొక్క బాంబులు ఇవన్నీ కూడా, ఆయుధాలన్నీ కూడా మనం చుట్టుపక్కల వాడేస్తే ఇరాన్ మీద మనము యుద్ధం చేయలేము. కాబట్టి మిగతా దేశాలతో మనము సమాధానాన్ని కుదుర్చుకుందాం అని నెతన్యాహు వాటితో సమాధానం కుదుర్చుకొని ఇజ్రాయెల్ వైపున, ఇరాన్ వైపున ఇప్పుడు ఆయన దాని వైపు కూడా సమాధానం తీసుకొని రావాలి. ఆల్రెడీ ఇరాన్ నుంచి కొంతమంది ఎలాన్ మాస్క్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ట్రంప్ యొక్క క్యాబినెట్ లో ఎలాన్ మాస్క్ ఒక హోదా ఇవ్వబోతున్నాడు. ఆయన వచ్చి మా మీద ఇజ్రాయెల్ యుద్ధానికి రాకుండా మీరు మాకు సహకరించండి అని చర్చలు జరిపారు. కానీ ఎలాన్ మాస్క్ ఏమి ఇజ్రాయెల్కి అనుకూలమైన వాడు, ఇజ్రాయెల్కి వ్యతిరేక కదా ఆయన, ఇజ్రాయెల్కైనా అనుకూలమైన వాడు ఆయన. కాబట్టి ఆ ఇరాన్ యొక్క ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళకి మద్దతుగా ఆయన మాట్లాడలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం, మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు చూద్దాం అని అంటే శాంతికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఆల్రెడీ బీజం పడుతూ ఉన్నాయి. ఈ యొక్క ఎప్పుడైతే ఆ శాంతికి సంబంధించిన ఒప్పందాలు ప్రారంభమవుతాయో, ఎప్పుడైతే పీస్ అనే పోపు మొదలు పెడతాడో ఆ సమయంలో ఏమవుతుందంటే ముందు వెళ్ళిపోవాలి. లోకానికి సమాధానం అనుకుంటారు, కానీ సమాధానం కాదు అది. వాడి యొక్క అసలైన ఉగ్రరూపం ఈ లోపల చూపించబోతున్నాడు. లోకానికి సమాధానం కాదు అది. పేరే శాంతి ఒప్పందం, కానీ వాడు ఏం చేస్తాడు? భయంకరమైన తీర్పుని ఈ లోకాన్ని చూపించబోతున్నాడు వాడు. ఆ సమయంలో అనేక హింసలు, వాడు యొక్క ముద్రలు ధరించని వాళ్ళందరిపైన హింసలు, వేలాది మంది ప్రభు కోసం నిలబడే సమయం అది. ఆ సమయంలో వాళ్ళు హింసించడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించి అన్ని పునాది పడిపోతుంది ఇక్కడ శాంతి ఒప్పందానికి సంబంధించి. కాబట్టి ప్రియమైన యొక్క సహోదరులరా, సాతాను యొక్క తెర తొలగించబడింది సీయోను పర్వతం మీద. వాడెవడో ఈ లోకానికి మనం చూపించాము. వాడెవడో లోకానికి పూర్తిగా అర్థమైపోయింది. నీ యొక్క అహాషోరోషు మరి పెళ్లి కుమార్తె ఎదుటవాడు వణికి భయపడి వాడు పారిపోతున్నాడు. ఎందుకంటే నీ పేరు వింటేనే వాడికి భయం అంట. నీ పేరు వింటేనే భయం అంట. సీయోను అనే పేరు వింటేనే ఇప్పటి వరకు ఆ విధంగా భయపెట్టిన వాళ్ళు, సాతాన్ని ఆ విధంగా భయపెట్టిన వాళ్ళు ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరు రాలా. ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో సియోను పేరు ఎత్తితేనే సాతాన్ ఏమవుతుందంట? భయపడి వణికి పారిపోతా ఉంది. ఎందుకంటే వాడు ఎవరో, వాడి యొక్క గుట్టేంటో ఈ లోకానికి తెలిసిపోయింది. ఆమేన్. అందుకోసమే ఇప్పటి వరకు ఎవరు కూడా పెట్టని టైటిల్, ఇప్పటి వరకు దావీదు కుమారుడు అంటే యేసుక్రీస్తు తెలుసు ఈ లోకానికి, కానీ సాతాను కూడా దావీదు కుమారుడుగానే వచ్చాడు. వాడు ఆ ముసుగులోనే ఉన్నాడు. వాడు మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు, దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు, వాడు ప్రవక్తగా పిలువబడుతున్నాడు, క్రీస్తు విరోధిగా పిలువబడుతున్నాడు, క్రీస్తుగా పిలువబడుతున్నాడు. ఆ 4 గుర్రాల మీద వాడు ముద్రల రూపంలో ప్రయాణం చేసుకుంటూ అనేక సంవత్సరాలుగా క్రైస్తవులను మోసం చేశాడు. తెల్ల గుర్రం మీద వస్తా ఉంటే ఆ క్రైస్తవులు ఏమనుకున్నారు? క్రీస్తు అనుకున్నారు. ఆ నైసియా ఆలోచన సభలో ఆ క్రీస్తుని విడిచిపెట్టేసి, ఆ పురాతనమైన పెద్దకోశ యొక్క అనుభవాన్ని వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ తెల్ల గుర్రం మీద ప్రయాణం చేసే వారు వెంటబడ్డారు. ఎందుకంటే ఇతను కూడా క్రీస్తే అని నమ్మించాడు. ఇప్పుడు మరలా నమ్మిస్తాడు, ఇజ్రాయెల్తో సహా నమ్మిస్తాడు. ఇజ్రాయెల్ దేశం కూడా నమ్ముద్ది ఆయన క్రీస్తుని, వెంబడిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు దేవుని యొక్క మందిరంలో చేయకూడని ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన కార్యాలు మందిరంలో చేయడం వల్ల 1,44,000 మంది వాడిని ఎదిరిస్తారు. ఇది చేసేది దేవుని ఆత్మ కాదు, క్రీస్తు కాదు అని వాళ్ళు వ్యతిరేకిస్తారు. వాళ్ళు వ్యతిరేకించడం వల్ల వాడు ఏం చేస్తాడంటే 1,44,000 మందిని చంపుతాడు. దానికంటే ముందే 2 ప్రవక్తలు అక్కడ రావాలి. చూడండి ఎంత కాలము దగ్గరగా ఉందో చూడండి. కృష్ణ గారు అప్పుడే చెప్పారు, బ్లేడు పెట్టనంత దగ్గరగా మనం వచ్చేసాం. మనం బ్లేడు కూడా పట్టదు కాలానికి, ఇక అంత దగ్గరగా మనం వచ్చాం. కాబట్టి ప్రియమైన సహోదరులరా, నీ ముందు సాతాను వణికేవాడిగా, పారిపోయేవాడిగా,
తెర తొలగించబడిన వాడిగా, ఓ దుష్టుడిగా, అపవాదిగా, నాశనపుత్రుడిగా నీ ముందు నిలబడినాడు. ఇప్పుడు వాడు వణిగిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నువ్వు ఎక్కడున్నావు అంటే రాజు యొక్క వ్యక్తిగత భవనములో, వ్యక్తిగత గదిలో నీవు ఉన్నావు. ఆ ఆవరణమును దాటి, పరిశుద్ధ స్థలాన్ని దాటి, అతి పరిశుద్ధ స్థలంలో నీవు ఉన్నావు. ఏ మానవుడు కూడా వెళ్ళలేని అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. అక్కడ మామూలుగా అయితే నీకు అర్హత లేదు, అక్కడ నువ్వు చనిపోవలసింది. కానీ నిన్ను అర్హత కలిగిన వాడిగా మార్చి బంగారపు దండాన్ని నీ చేతికి అందించాడు ఆయన. అతి పరిశుద్ధ స్థలంలో నీవు ఉన్నావు. ఆ యొక్క హామాను నీ దగ్గరే ఉండి నీ విశ్వాసాన్ని చెడగొడుతూ సకల జనుల విధులకు వ్యతిరేకమైన విధులు కలిగి ఉన్నారు వీళ్ళు, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వీళ్ళు. హరీష్ మీద ఉన్నారు అక్కడ. వాళ్ళ పక్కన క్రైస్తవుల యొక్క విశ్వాసం వేరు, హరీష్ యొక్క విశ్వాసం వేరు. అతను మన వాడు కాదు, అతను విరోధి అని చుట్టూ ఉన్న వాళ్ళలో భేదాన్ని పుట్టించి ఏం చేస్తున్నాడు? వెలివేయించేలాగా, అవమానించేలాగా, గింటి వేసేలాగా వాడు మారుస్తున్నాడు. వాడు ఎక్కడున్నాడంటే నీ దగ్గరే ఉన్నాడు. ఎప్పుడైతే పెండ్లి కుమార్తెగా నీ వచ్చి నీ స్థానంలో నిలబడ్డావో, నీ యొక్క నిజమైన అంతర్గృహ గృహంలో నువ్వు ఎప్పుడైతే అక్కడ నిలబడి ఉన్నావో, వాడి యొక్క ముసుగు తొలగించబడుతోంది. నీ పైన, నీ జాతి పైన ఉన్న మరణాన్ని తీసివేసుకుంటున్నాను అక్కడ. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వాళ్ళ యొక్క జాతి పైన మరణం తొలగించబడిందో, వాళ్ళు ఏం చేశారు అక్కడ? పురీము పండుగ. ఇప్పుడు నీ పైన మరణం తొలగించబడిందని ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? 3.5 సంవత్సరాల విందు. హల్లెలూయా. 8వ పండుగ. ఇప్పుడు మనం అందరం కూడా ఆ పండుగలకు వెళ్ళిపోతున్నాం. మనం ఇప్పుడు నిజమైన పండుగ. మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఒకరికి కానుకలు పంపుకుంటాం. అయ్యో సోదరా, మాకు మరణం లేదు, మేము మరణాన్ని జయించాము. ఎవరైతే శత్రువులు మమ్మల్ని చంపాలనుకున్నారో ఆ శత్రువులు ఆ ఊరికమ్మ మీద వాళ్ళు చనిపోయారు. అక్కడ హామాను యొక్క కుమారులను చంపిన తర్వాత కూడా తీసుకెళ్ళి ఏం చేశారు? ఉరికమ్మ వేసి మీద ఉదీసి మరీ చంపారు హామాను యొక్క సంతానాన్ని. అంటే సాతాను యొక్క శేషము, హామాను యొక్క శేషం మిగలకూడదు. హామాను యొక్క ఇల్లు ఎవరికి ఇచ్చారు తెలుసా? ఒకసారి చూడండి. శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయినా ఇల్లేమో ఎస్తేరు చేతికెళ్ళింది. కుట్రతో రాజాజ్ఞను తాకీదులు తయారు చేసిన రాజు యొక్క ఉంగరం ఎక్కడికి వచ్చింది? మొర్దెకై చేతికి వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు ఈ ఇల్లు ఎవరిది? హామాన్ది. ఇప్పుడు ఎవరిది? ఎస్తేర్ది. ఇంతకు ముందు ఈ యొక్క లోకం ఎవరిది? సాతానుది. ఇప్పుడు ఎవరిది? నీది. హల్లెలూయా. ఈ లోకం అన్నిటిపైన సాతాను అధికారం కలిగి ఉంది. వాడి యొక్క స్వాస్థ్యం ఇది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సాతాను యొక్క కుట్రను భగ్నం చేసి వాడిని అంతమందించి వాడిని నాశనం చేసి సాతాను ఏదేని ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? దేవుని ఏదేగా మార్చేశాడు దేవుడు. ఇప్పుడు హామాను ఇల్లు ఎవరిది అంటే ఇప్పుడు నీది. ఇప్పుడు ఈ భూభాగం ఎవరిది అంటే ఇప్పుడు నీది. ఎందుకంటే సాత్వికులు ధనియులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. ఇప్పటి వరకు వాడి స్వాధీనంలో ఉంది. నీరు, నిప్పు, గాలి అన్నిటిని వాడు ఏం చేశాడు? వాడు స్వాధీనపరుచుకున్నాడు. నీరు కలుషితం చేశాడు, నిప్పుని కలుషితం చేశాడు. అదేవిధంగా ఆ యొక్క గాలిని ఏం చేశాడు? కలుషితం చేశాడు. వైరస్లు వదిలేశాడు గాల్లో. రకరకాల వైరస్లను వదిలేయటం వల్ల మనం పీల్చుకునే గాల్లో ఏముంది? ఇప్పుడు వైరస్లు ఉన్నాయి. రక్షణ లేదు మనకి ఆ గాలిలో. మన సోదరు పెట్టినట్టున్నారు కదా, స్వచ్ఛమైన గాలిని బాటిల్లో పెట్టాం మీరు కదా. అవునా? చూసారా? మన గ్రూప్లో పెట్టారు కదా గాలిలో. ఇప్పుడు మనం తీసుకుని ఈ లోక సంబంధమైన గాలిలో మనకి స్వచ్ఛమైన గాలి తీసుకోలేకపోతున్నాం మనం. కారణం ఏంటంటే సాతాను దాన్ని స్వాధీనం చేసుకుని ఈ గాలిలో వాడు ఏం చేశాడు? వైరస్లు కలిపేశాడు, అనారోగ్యాన్ని కలిపాడు. నీటిలో అనారోగ్యము. ఇంతకుముందు మనం ఎక్కడైనా స్వేచ్ఛగా నీళ్లు తాగేవాళ్ళము, కానీ ఇప్పుడు తాగలేని పరిస్థితి. మొత్తం నీరు, నిప్పు, గాలి, పంచభూతాల్ని వాడు ఏం చేశాడు? నాశనం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ పేతురు పత్రికలో రాయబడిన పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోతాయి. అంటే ఈ యొక్క కలిసిపోయినట్టు యొక్క భూ వాతావరణాన్ని, ఈ యొక్క భూభాగాన్ని పూర్తిగా దేవుడు ఏం చేస్తాడంటే వాక్యముతో ఆయన సరి చేస్తాడు ఆయన. ఎందుకంటే దేవునికి నివాస యోగ్యంగా ఈ భూభాగం మార్చబడతా ఉంది. ఇక్కడ పాడైపోయిన గాలి, పాడైపోయిన నీరు, పాడైపోయిన భూభాగము దేవుడు దిగి వచ్చి, పరిశుద్ధమైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చడానికి ముందుగా ఈ దీనంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? శుభ్రం చేస్తా ఉన్నాడు ఆయన. హామాను ఇల్లు నీకు ఇవ్వబడుతోంది. సాతాను యొక్క ఏదేను దేవుని ఏదేనుగా మార్చబడతా ఉంది ఇక్కడ.
హల్లెలూయా. ఈ యొక్క ఉంగరం ఎవరి దగ్గర ఉంది అంటే మొర్దెకైకి ఇవ్వబడింది. మొర్దెకై ఎలాంటి అక్కడ మొర్దెకై 3 రకాల వస్తువులతో ఆయన మరి ఊరేగించబడ్డాడు. ఆ విషయం మనం చెప్పుకున్నాం కాబట్టి దాని జోలికెళ్ళా. హామాను అడిగాడు, రాజుని గనపరిచేవాడికి మనం ఎలా గనపరచాలి అని అడిగితే హామాను అనుకున్నాడు, నన్ను తప్ప ఎవరు కనపరిచాడు రాజు అని. రాజ వస్త్రాలు, రాజ గుర్రము, రాజ కిరీటము, రాజ వీధుల్లో ఏం చేయాలంటే రాజ వీధుల్లో ఊరేగింపు చేయాలి అని చెప్పాడు. అయితే నువ్వు దగ్గరుండి ఆ పని చేయించు. ఎవరైతే నాకు నమస్కారం చేయట్లేదని చెప్పి అప్పటిదాకా బాధపడ్డాడో, ఇప్పుడు ఆ యొక్క తిరస్కరించబడిన, ఆ వెలివేయబడిన, ఆ సకల జనులకు వేరుగా ఉన్నటువంటి ఆ మొర్దెకై ఏం చేయాలి? ఇప్పుడు ఊరేగించాలి, కూర్చోబెట్టి దానికి ముందే నడవాలి. ఇప్పుడు చూసారా, ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో దేవుడు నిన్ను అక్కడే హెచ్చిస్తాడు. అక్కడ ఆ మొర్దెకై ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే బూడిద కట్టుకొని గోనెపట్ట కట్టుకొని ఆ ప్రాంతంలో తిరిగాడు, ఇప్పుడు ఆ యొక్క మొర్దెకై ఏం చేస్తున్నాడు? రాజ కిరీటం పెట్టుకొని రాజ వస్త్రాలు ధరించి ఊదారంగ వస్త్రం ధరించాడు. బైబిల్ మీరు చూస్తే చూడండి ఒకసారి 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. రాజు మాట వలన ప్రేరేపించబడి అతి వేగముగా బయలుదేరి ఆ తాటి సూచన కోటలో ఇవ్వడు. రాజైన మొర్దెకై ఓదా వర్ణము తెలుపు వర్ణము అప్పుడు ఓదా వర్ణము తెలుపు వర్ణములు గల రాజవస్త్రములు. చూసారా, ఎవరు ధరిస్తారు? అధికారం కలిగిన వాళ్ళు ధరిస్తారు. ఈ బట్టలు ఎవరు ధరిస్తారు? అధికారం వచ్చిన వాళ్ళు మాత్రమే ధరిస్తారు. ఇప్పుడు హామాను యొక్క అధికారం ఎవరికి వచ్చింది? ఇప్పుడు మొర్దెకైకి వచ్చింది. హామాను యొక్క స్వాస్థ్యము ఎస్తేరుకి వచ్చింది. హామాను యొక్క అధికారము మొర్దెకైకి వచ్చింది. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉదారంగ వస్త్రాలు, రాజ వస్త్రాలు ధరించుకొని ఆయన బయటకు వచ్చి లోపలికి వెళ్తా ఉంటే రాజు వచ్చిపోయినట్టుగానే కనపడుతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఎక్కడుంది అంటే మొర్దెకై చేతిలోకి వచ్చింది ఇప్పుడు అధికారం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క చివరి సమయంలో, చివరి సంతతిలో ఇప్పటి వరకు పరలోకవాసి ఉన్న దేవుడు నీ కాలంలో, నా కాలంలో మానవుడికి ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన ముగింపు సమయంలో ఈ క్రైస్తవులు తిరస్కరించిన ఆ యేసుక్రీస్తు, క్రైస్తవులు తోసివేసిన ఆ యేసుక్రీస్తు, పరలోకవాసి అయిన ఆ యేసుక్రీస్తు ఈ యొక్క చివరి సంతతిలో దిద్దుబాటు కాలంలో, కుదురుబాటు కాలంలో నీ మధ్యకి నా మధ్యకి మానవుడిగా మరలా దిగి వచ్చి పరిపూర్ణమైన అధికారం మనకి ఇచ్చాడు. ఆయన రాజదండాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఈ యొక్క లోకం మీద సంపూర్ణమైన ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు ఈ లోకంలో. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. సంతోషంగా ఉన్నారు బ్రదర్? హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాయంటే రాజు యొక్క అంతర్గృహములో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ 3వ మందిరములో, అనగా 2వ గుడారములో, నిజమైన అతి పరిశుద్ధ స్థలములో, అగ్నిస్తంభం కింద, మేఘస్తంభం కింద దేవుని యొక్క షకీన వెలుగులో మనం ఉన్నాం. ఇక్కడ మనమేలేదు నీకు అక్కడ. ఎందుకంటే రాజుతో పాటు నీ ఉన్నావు అక్కడ. రాజదండము నీ చేతిలో ఉంది అక్కడ. కాబట్టి అధికారం నీ చేతిలో ఉంది అక్కడ. నీ ముందు ఎవరు కూడా నిలబడలేదు. ఎందుకంటే ఒకవేళ వచ్చినా కూడా వణికిపోవాల్సిందే. ఎందుకంటే అధికారం నీ చేతిలో ఉంది అక్కడ. ఇప్పుడు మనము పురిములోకి వెళ్ళబోతున్నాం. మనము పురిమును మనం అనుభవిస్తూ ఉన్నాము. అతి త్వరలో ఈ లోకానికి బహిరంగ మనం దాన్ని చూపించబోతూ ఉన్నాం. మనము పురిము పండుగలో మనం ఉన్నాము. వస్త్రాలు పంచుకోవడము, బట్టలు పంచుకోవడము, తిను పదార్థాలు పంచుకోవడం. ఎందుకంటే మరణాన్ని మేము జయించాము సోదరులారా. మాకు మరణం లేదు, మాకు వ్యాధులు లేవు, మాకు దుఃఖం లేదు, మాకు కన్నీరు లేదు. అందుకోసమే మేము ఈ పురిము పండుగ చేసుకుంటున్నాం ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా రాజు యొక్క అంతర్గత గృహంలో మీరు ఉన్నారు. మీకు మరణం లేదు, మీరు మరణాన్ని జయించారు. రాజుతో పాటుగా మీరు మరి దేవునితో పాటుగా మీరు ఆ యొక్క పెళ్లి విందులో మీరు పాల్గొనబోతున్నారు అక్కడ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. 11 అయిందిగా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ఒక్క నిమిషము మన సహోదరి మేరీ సిస్టర్ కుటుంబం కొరకు ప్రార్థన చేసి మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ప్రభు, మరి ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరి మేరీ సిస్టర్ యొక్క గృహంలో, వెంకటేశ్వర గారి యొక్క మరి గృహంలో చేరి ఇప్పటి వరకునైనా మరి మీ యొక్క సన్నిధిలో మేము సంతోషంతో కీర్తనలు పాడి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖనాలు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. మరి యొక్క సహోదరుని ద్వారా మరి కొన్ని మాటలు మాకు హెచ్చరిక మాటలు ఇచ్చారు. అదేవిధంగా
నాయన మరి మేము రాజు యొక్క వ్యక్తిగత భవనానికి మేము ప్రవేశించాము. అర్హత లేకపోయినా అరులుగా మమ్మల్ని మార్చాడు. ఓ బంగారపు దండాన్ని మా చేతిలో ఉంచాడు, అధికారాన్ని మా చేతిలో ఉంచాడు. ఓ రాజు, ఓ మరి మా ఇంటికి వచ్చారు, రాజు మాత వచ్చారు, రాజు మాత ఉన్నారు. ఓ పెళ్లి కుమార్తెతో పాటుగా రాజు మరియు ఓ దుష్టుడు ఉన్నప్పుడు పెండ్లి విందులో సాతాను ఎవరో మేము ఈ లోకానికి చూపించాము. ఓ ప్రభు, మరి గొప్ప వర్తమానాలను మాకు ముందుగానే దృష్టాంతంగా ఉంచిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ క్రైస్తవులు తమకు తెలియని దాన్ని వారు ఆరాధన చేస్తున్నారు. యేసు ఎవరో వారు తెలియలేదు. యేసు బ్రహ్మాంగా ఉన్నాడని వాళ్ళకి అర్థం కాలేదు. యేసు ఇప్పుడు అమెరికా దేశం నుంచి ఇండియా దేశానికి వచ్చాడు, యెరూషలేము నుంచి అమెరికాకి, అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడనే సంగతి ఈ క్రైస్తవులకు అర్థం కాలేదు. ఓ తెలియకుండానే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళ బలిపీఠాల వెనక దేవుడు ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. వారి యొక్క బలిపీఠాల వెనక, క్రైస్తవ బలిపీఠాల వెనక సాతాను నిలబడి ఉంది. ఓ మా బలిపీఠం వెనక యేసు నిలబడి ఉన్నాడు. మేము తెలిసిన వర్తమానం మేము నమ్ముతున్నాం మా ప్రభు. కానీ క్రైస్తవులు తెలియదని వాళ్ళు నమ్ముతున్నారు మా ప్రభు. ఓ గొప్ప కాలములో గొప్ప వర్తమానికం చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ నిజమైన మొర్దెకై, నిజమైన హేగే, నిజమైన ఆశ్వరాసు, ఓ రాజు యొక్క పరిపాలన మమ్మల్ని, ఓ ప్రభు మరి గొప్ప పరిపాలన కింద మమ్మల్ని నడిపించిన దేవుడు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి హామాను యొక్క ఓ ఇల్లు ఏ విధంగా అయితే ఎస్తేరుకి ఇవ్వబడిందో, ఓ ఇప్పటి వరకు ఈ భూభాగం సాతాను చేతుల్లో ఉంది. ఓ మరి మీరు చెప్పారు, ఓ మరి యొక్క పరలోక ప్రార్థనలో మీరు, ఓ నీ యొక్క చిత్తము పరలోకం మీద నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరును కాక అని మీరు మాకు నేర్పించారు మా ప్రభా. ఎందుకంటే నీ చిత్తము ఈ యొక్క భూమి మీద జరగట్లేదు, సాతానుపై ఈ యొక్క భూమి మీద అధికారం చెలాయిస్తూ ఉంది. కాబట్టి పెళ్లి కుమార్తె ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకంలో దేవుని యొక్క చిత్తము భూలోకంలో జరుగుతుంది మా ప్రభా. పరలోక ప్రార్థన ఇక్కడ జరగబోతుంది మా ప్రభా, మీకు వందనాలు స్తోత్రములు. ఓ ఎస్తేరు ఆ యొక్క సాతాను యొక్క ఏదైనా పేరు మార్చబోతుంది. ఇది దేవుని ఏదేను, ఇది దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క నివాస యోగ్యము. ఓ దేవుడు రాజుగా ఈ భూమిని పరిపాలించబోతున్నాడని పెళ్లి కుమార్తె లోకం చూపిస్తూ ఉంది మా ప్రభు. ఓ కాబట్టి మా ప్రభు అనేక విషయాలను దృష్టాంతాలను మా ముందు వచ్చిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రభు మరి కలుసుకోవడానికి మాకు మరి ప్రేమ విందుని ఏర్పాటు చేసిన మా యొక్క సహోదరులు, ఓ మరి శరీర సంబంధమైన యొక్క విందును, ఆత్మ సంబంధమైన విందును మరి పంచుకోవడానికి మాకు మరి వేదిక ఇచ్చిన సహోదరి మేరీ సిస్టర్ గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు దీవించండి. బిడ్డలు కూడా మరి యవన కాలంలోకి మరి అడుగు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నడతను బట్టి ప్రభు మరి జాగ్రత్తగా పరిశీలన చేసి కూడా సహాయం తెచ్చండి. ఓ మీరు మాట్లాడుతున్నారు ప్రసంగిలో, యవనస్తుడా నీ యవన కాలం ముందు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి నీకు అనుమతి ఉంది, కానీ ఒక దినమున వాటిని గురించి నువ్వు లెక్క చెప్పవలసిందని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి యవన కాలంలో ఉన్నటువంటి మరి బిడ్డల ముగ్గురి విషయంలో కూడా మరి వాళ్ళు జాగ్రత్త కలిగి ఉంటే సహాయం తెచ్చండి. వారు కూర్చున్నా, నుంచున్నా, నవ్వినా, మాట్లాడినా, ఓ ఏదైనా సరే పరిశుద్ధంగా ఉండడం సహాయం తెచ్చండి మా ప్రభు. ఓ అదేవిధంగా సంఘానికి, కుటుంబానికి మరి ఎక్కడ కూడా మచ్చ లేకుండా, అవమానం లేకుండా, ఓ మరి మహిమకరంగా వాళ్ళు జీవించడానికి సహాయం తెచ్చని అడుగుతున్నాం మా ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు. అదేవిధంగా మరి భావన కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరి వెంకటేశ్వర గారు కూడా ప్రభు మరి మారు మనసు పొంది ఈ గడి యొక్క వాక్యాన్ని వెంబడించాలనే ఆశతో కుటుంబం అంతా ఉంది మా ప్రభా. నీ చిత్తమైతే లూదియా హృదయాన్ని తెలిసిన దేవుడవు నీవైనావు మా ప్రభా. ఎక్కడో ఓ మరి ఎరుకోలో దేవుని ఎరిగిన ప్రాంతంలో రాహాబు యొక్క హృదయాన్ని తెలిసిన దేవుడవు నీవైనావు మా ప్రభా. ఓ సమరయ స్త్రీ యొక్క హృదయం తెలిసిన దేవుడవు నీవైనావు మా ప్రభా. కాబట్టి అదే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాతో ఉన్నావు మా ప్రభా. కాబట్టి నీ చిత్తమైతే ఓ మరి వెంకటేశ్వర గారి యొక్క హృదయాన్ని మీరు తెరవండి, వాక్యాన్ని గ్రహించడానికి సహాయం తెచ్చండి. మారు మనసు ఏమని అడుగుతున్నాం మా ప్రభా, నీకు వందనాలు. ఇక్కడ మోకరించిన సహోదరులు ఎవరైతే బలహీనలు ఉన్నారో ఈ సమయంలో వారిని బలపరచండి మా ప్రభా. ఎందుకంటే మేము రాజు యొక్క అంతర్గత గృహంలో మేము ఉన్నాం మా ప్రభా. మానవును, వ్యాధిని, సమస్తమును జయించే గృహంలో మేము ఉన్నాం మా ప్రభా. కాబట్టి వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు ఓ ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో, సంతోషంతో వెళ్ళడానికి సహాయం తెచ్చండి. ఓ ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. నిజంగా మా యొక్క సహోదరులు మరి దూర ప్రాంతం నుంచి వాతావరణం లెక్క చేయకుండా, కుటుంబాలు ఆర్థికపరమైన పరిస్థితులు లెక్క చేయకుండా కేవలము నీ వాక్యం కొరకు వచ్చారు మా ప్రభా. అందరినీ దీవించండి. బిడ్డలతో వచ్చారు, ఎంతో ప్రయాసతో వచ్చారు నా ప్రభు. అందరిని దీవించండి, బలపరచండి. మీ వాక్యంతో వారి హృదయాలు నింపడం మా ప్రభా. ఓ ఆ యొక్క ఆశ మేము దేనితో మేము తీర్చలేనిది అది, ఎందుకంటే వారి కేవలము వాక్యపు దాహంతో వచ్చారు మా ప్రభా. కాబట్టి ఆ వాక్యంతోనే వారి యొక్క దాహాన్ని మీరు తీర్చండి. వాక్యంతోనే వారి హృదయాలను మీరు నింపమని అడుగుతున్నాం మా ప్రభా. సంఘాన్ని బలపరచండి, సోదరులను బలపరచండి మా ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు. ప్రార్థన సహాయం కొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మరి మాతో ఉండి మరి అనేక విషయాలు మాతో పంచుకున్న సోదరుడు మరి జయరాజు కుటుంబమునకును, సంఘమునకును, ఇక్కడున్న మరి మమ్మల్ని ఏర్పాటు చేసిన ఈ కుటుంబమునకును, ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా ఉంటూ ఎత్తబడతకు సిద్ధపడుతున్న పరిస్థితులకు ఓ ప్రభా, ఓ మరి మీ యొక్క ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని మీరు నడిపించి అదేవిధంగా మా ప్రభా
ఎవరైతే ప్రభు మరి ఈ గడి యొక్క విశ్వాసం కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు, చివరి గొర్రె ప్రభు ఎక్కడైతే ఉందో అక్కడికి ప్రభు నీ యొక్క వాక్యాన్ని పంపించబడుతున్నాం మా ప్రభు, నీకు వందనాలు. అది ఏ విధంగా కావచ్చు ప్రభు, నీ యొక్క వాక్యాన్ని చివరి గొర్రెకి పంపించబడుతున్నాం మా ప్రభు. ఎందుకంటే శాంతి సమాధానం అనేటువంటి మరి దాంట్లో అంత్యక్రీస్తు రాబోతున్నాడు. దానికంటే ముందుగానే పెళ్లి కుమార్తె ఎత్తబడే సమయంలో మేము ఉన్నాం మా ప్రభు. కాబట్టి ఎక్కడ కూడా మేము చేయాల్సిన పరిచర్యలో ఎక్కడ కూడా మేము బద్దకించకుండా, ఎక్కడ కూడా మేము ఆలస్యం చేయకుండా పరిపూర్ణంగా మా యొక్క పనిని మేము చేయడానికి సహాయం తెచ్చి అడుగుతున్నాం మా ప్రభు. ఆ విధంగా మార్గాన్ని మీరు సరళం చేయమని అడుగుతున్నాం మా ప్రభు, నీకు వందనాలు. మీ కృప, మీ కాపుదల ప్రతి ఒక్కరిపై ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా మా మధ్యకు రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్యనామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. Christ when hum never fails, Christ when hum never fails, Christ when hum never fails indeed. Hallelujah, hallelujah, Christ when hum never fails indeed. Is coming very soon, is coming very soon, is coming very soon indeed. Hallelujah, hallelujah, is coming very soon indeed. నా ప్రణమ యెహోవాను సన్నిధించుము, నా అందరి సంవత్సరం పరిశ్రమను సన్నిధించు. నా ప్రణమ యెహోవాను సన్నిధించుము, మన ప్రభువును విమోచకుడైన క్రీస్తు బలం చేసిన ఉపకారములు దీన్ని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచవ్యాప్తంగా ఎత్తబడిన సిద్ధపడుతున్న పరిశుద్ధులకును కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మరి ఈ పూర్తిని ఏర్పాటు చేసుకునే కుటుంబమునకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి ఉండి మనం నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా ఆలస్యమైన కూడా మీరు ఎంత ఓపికతో దేవుని యొక్క మాట విన్నందుకు ప్రత్యేకంగా మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.